చేసుకుందాం. మీరైతే మనం రివిజన్ చేసుకునే ముందు మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి జాయిన్ అవ్వండి. ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, అన్ని ఫ్రీగానే అందిస్తాం. రైట్. అదేవిధంగా మీరు మన యొక్క ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు తెలియజేయండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. రైట్. ఇక మనము రివిజన్లోకి వెళ్దాం. ఇది 6వ తరగతి తెలుగులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన తెలంగాణ పదాలని మనమైతే ఒకసారి మనము రివిజన్ అయితే చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గమ్మున అంటే అర్థము మాట్లాడకుండా అని అర్థం. పిరం అంటే ధర ఎక్కువ. గొట్టు అంటే కఠినము. జరంత అంటే కొంచెం. లొల్లి అంటే గొడవ. మస్తు అంటే ఎక్కువ అని అర్థం. బిరానా అంటే తొందర. సైదం అంటే గోధుమ పిండి, గుర్తుపెట్టుకోండి. ముత్యమంతా అంటే కొంచెం. పైలం అంటే పదిలము, జాగ్రత్త. బరిగే బెత్తెం. నొసలు అంటే నుదురు. గజ్జెలు అంటే పట్టీలు, పట్టు గొలుసులు. అదేవిధంగా వెనకసిరి అంటే తర్వాత. పిసరంత అంటే కొంచెం. చూడండి, జరంత అన్న కొంచెమే, పిసరంత అన్న కొంచెమే. సర్ది అంటే జలుబు. నివద్ది అంటే నిజం. నెక్స్ట్ ఇమానం అంటే ఒట్టు అనే అర్థం. మన తెలంగాణలో ఇమానం అంటాం. కమ్మ అంటే పేపరు. చెవి కమ్మలు అంటే చెవి దుద్దులు. కీసా అంటే జేబు. చూడండి, మనకు మొన్న సెషన్లో ఈ యొక్క పదాన్ని అడగడం జరిగింది. కీసా అనగా అని మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో జేబు అని మనకు అర్థం అనేది అవుతుంది. నెక్స్ట్ ఈగురం అంటే ఉపాయము. పొత్రము అంటే రుబ్బురాయి. విసుర్రాయి అంటే తిరుగలి. అంగి అంటే చొక్క. గుల్ల అంటే గంప. పలారం అంటే ఫలహారం. గుమ్మి అంటే గాదె. కాక అంటే వేడి, కాక మీద ఉన్నాడంటాం. సర్వతం లేదా సర్గతం అంటే అట్లకాడ. గీర లేదా పయ్య అంటే చక్రం. మడుగులు అంటే మురుకులు. నెక్స్ట్ కళ్యామాకు అంటే కరివేపాకు. ఆగమాగం అంటే హడావిడి. సో ఇవి 6వ తరగతి టెక్స్ట్ బుక్లో మనకు ఫస్ట్ పేజీలో ఉంటాయి. ఇవి మనకు తెలంగాణ పదాలు. సో వీటి నుండి మనకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఒక సెషన్లో రావడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీటిని మీరు ఒకసారి విని వెళ్ళండి. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు ఖచ్చితంగా మీ ప్రయాణం చేస్తూ కూడా రివిజన్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు కొన్ని జాతీయాలు కూడా ఇచ్చారు. సో ఇక్కడ నేను డైరెక్ట్ జాతీయాలు చదువుతాను. ఇలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎలా అంటే క్రింది వాటిలో ఇది ఒక కత్తి నూరుటానిచ్చి ఇది జాతీయమా సామెతనా అని ఇట్లా ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవి మనం ఒకసారి చూసుకొని వెళ్తే మనం ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు ఆన్సర్ మీరు అర్థం కూడా ఈజీగా అక్కడ ఆప్షన్ని చూసి మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయవచ్చు. కాబట్టి నేను దీనికి అర్థం ఏ సందర్భంలో వాడతారో మాత్రం చెప్పండి. డైరెక్ట్ నేను రివిజన్ చదువుకుంటూ వెళ్తాను, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కొన్ని జాతీయాలు చూసుకున్నట్లయితే అందవేసిన చెయ్యి, ఇది జాతీయంగా గుర్తించాలి. అడకత్తెరలో పోక చెక్క. అద్దు పద్దు. అన్నెము పుణ్యము. ఇల్లు గుల్ల చేయు. అరటి పండు వచ్చినట్లు. అరచేత నిమ్మపండు. నెక్స్ట్ ఉగ్గు పాలతో పెట్టు. కంకణము కట్టుకొను. కంట్లో వత్తులేసుకొని. కడుపులో పెట్టుకొను. కడుపులో చల్ల కదులకుండా. ఇవన్నీ మనకు జాతీయాలు. కత్తి నూరుట. కన్ను కుట్టు. కన్నులు నెత్తికెక్కు. కప్పల తక్కెడ. కలగూర గంప. కాలికి బుద్ధి చెప్పు. కాలు గాలిన పిల్లి. కొండ పిండి గొట్టు. నేతి బీరకాయ. కొట్టిన పిండి. ముక్కు పచ్చలారని. మేక వన్నె పులి. ముసలి కన్నీరు. 2 నాలుకలు. సో ఇవన్నీ ఏ సందర్భాల్లో వాడతారో మీకే తెలుసు కదా. నోటికి తాళం వేయు. చేతికి ఎముక లేనోడు. నెక్స్ట్ తెగేదాకా లాగొద్దు. తీగెకు కాయ బరువా. ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు. తేనెలో నీటి బొట్టు. కుండ బద్దలు కొట్టినట్లు. అరచేతిలో వైకుంఠం. సో ఇవి జాతీయాలు మనకు 6th క్లాస్ తెలుగులో ఉన్నటువంటి జాతీయాలు ఇవ్వడం జరిగింది ఫస్ట్ పేజీలో. సో వీటిని మీరు ఒకసారి చూసుకుని 1 మినిట్లో అయిపోతుంది. చూసుకొని వెళ్ళండి, సరిపోతే మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ మనం కొన్ని పర్యాయ పదాలని చూద్దాం. నెక్స్ట్ మనము పర్యాయ పదాలను ఒకసారి చూసుకుందాము. మీరు ఏం లేదు, మీరు డైరెక్ట్ ఒకసారి నేను చదివింది ఒకసారి వింటూ వెళ్ళండి, లేదా ఒకసారి మీ దగ్గర బుక్స్ ఉంటే ఒకసారి చూసుకోండి. మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ మనకు అడవి అనే పదానికి పర్యాయ పదము వనము, కాన, అరణ్యం అవుతుంది. ఉదధి అనే పదానికి పర్యాయ పదము సముద్రము, రత్నకారము, సాగరము. ఏనుగు అంటే కరి, హస్తి, గజము. కప్ప అంటే మండూకము, బేకము, దర్దూరం. కథ అంటే గాథ, వృత్తాంతము, ఉదాంతము.
కడుపు అంటే కుక్షి, ఉదరము, పొట్ట. కథనం అనే పదానికి పర్యాయ పదాలు యుద్ధము, రణము, సమరము. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేసి, కొత్తగా చూస్తున్న మిత్రులు మన యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక అదేవిధంగా కపి అంటే కోతి, మర్కటము, వానరం అని గుర్తుపెట్టుకోండి. కరము అంటే చేయి, హస్తము, పాని. మొన్న కూడా అడిగారు ఈ యొక్క ప్రశ్నని మనకు మొన్న జరిగినటువంటి సెషన్లలో. కరము అనే పదానికి అర్థమో లేదా పర్యాయ పదము అడగడం అయితే జరిగింది. కరము అంటే చెయ్యి, హస్తము, పాని. కొండ అంటే గుట్ట, పర్వతము, గిరి, నగము. కోవెల అంటే గుడి, దేవలం, దేవాలయము. కండ్లు అంటే నేత్రాలు, నయనాలు, అక్షులు. ఖడ్గం అంటే కత్తి, అసి, కృపాణం. గాలి అంటే పవనము, మారుతము, గార్పు. గుంపు అంటే మంద, సమూహము, బృందం. చీకటి అంటే అంధాకారము, ఇరులు, ద్వాంతం. నెక్స్ట్ చెలిమి అంటే స్నేహము, నెయ్యము, మైత్రి, సోపతి. అదేవిధంగా చెరువు అంటే తటాకం, కొలను, మడుగు. చేప అంటే మీనము, మత్స్యము, జషం. జలము అంటే నీరు, ఉదకము, సలీలం. జీతం అంటే వేతనము, బత్తెము. తాబేలు అంటే పర్యాయ పదము కూర్మము, కమఠము, కచ్చపం. తృణం అనే పదానికి పర్యాయ పదము గడ్డి, పచ్చిక, గరిక. దుర్గ అనే పదానికి పర్యాయ పదాలు చండి, అంబ, పార్వతి. దేహం అనే పదానికి పర్యాయ పదాలు తనువు, శరీరము, మేను, పెయ్యి. నింగి అంటే మిన్ను, ఆకాశము, గగనము. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఒకసారి విని వెళ్ళండి సరిపోతుంది. నెక్స్ట్ నిజం అంటే సత్యము, వాస్తవము, నివ్వది. నైపుణ్యం అంటే నేర్పు, పనితనము, కౌశలం. మీరు ఒకసారి విని వెళ్ళండి, లేదా ఒకసారి మీరు చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఒక ఆప్షన్ని చూసి మనం ఆన్సర్ అనేది పెట్టవచ్చు. ఆప్షన్ చూస్తే మనకు ఆన్సర్ అనేది గుర్తొస్తుంది. నెక్స్ట్ నేత. నేత అంటే నాయకుడు, సారథి, నడుపు వాడు. నేత్రం అంటే నయనము, కన్ను, అక్షి, చక్షువు. పసిడి అనే పదానికి పర్యాయ పదము బంగారము, పుత్తడి, సువర్ణము, కనకం. పురం అనే పదానికి పర్యాయ పదం పట్టణము, నగరము, స్థానియం. పులి అనే పదానికి పర్యాయ పదం పుండరీకము, వ్యాఘ్రము, శార్దూలం. పుష్పం అనే పదానికి పువ్వు, సుమము, విరి. ఇది కూడా ఎక్కువ సార్లు అడగడం అయితే జరిగింది మనకు గత టెట్లలో. నెక్స్ట్ పెనిమిటి. పెనిమిటి అంటే భర్త, మొగుడు, పతి. పుడమి అంటే పృథ్వీ, వసుధ, ధరణి. ఇది కూడా మొన్న అడగడం జరిగింది. నెక్స్ట్ పొలం అంటే చేను, క్షేత్రము, సీమ. పండుగ అంటే పర్యాయ పదము పబ్బము, ఉత్సవము, వేడుక. బావుట అంటే జెండా, పతాక, ధ్వజం అనేది పర్యాయ పదాలు అవుతాయి బావుట అనే పదానికి. నెక్స్ట్ బాట అనే పదానికి పర్యాయ పదాలు తోవ, మార్గం, దారి. భానుడు అనే పదానికి పర్యాయ పదాలు సూర్యుడు, రవి, ఈనుడు, అర్కుడు. భార్య అనే పదానికి పర్యాయ పదము సతి, పెండ్లము, కలత్రము. నెక్స్ట్ భూమి అనే పదానికి పర్యాయ పదము అవని, పృథ్వీ, వసుంధర. మగు అనే పదానికి పర్యాయ పదం స్త్రీ, ఇంతి, పడతి, వనిత. నెక్స్ట్ మేఘం. మేఘం అనే పదానికి పర్యాయ పదాలు మొగులు, జీముతం, వారిధం. యుద్ధం అనే పదానికి పర్యాయ పదము రణము, సమరము, సంగరం. వనది అనే పదానికి పర్యాయ పదము వార్ధి, సముద్రము, అంబుధి. వారధి అనే పదానికి పర్యాయ పదాలు వంతెన, సేతువు, కట్ట. వంశం అంటే సంతతి, గోత్రము, కులము. సదనం. సదనం అంటే ఇల్లు, నివాసము, మందిరం. సదనం అనే పదానికి పర్యాయ పదము ఇల్లు, నివాసం, మందిరం. నెక్స్ట్ సింహం అనే పదానికి పర్యాయ పదం కేసరి, మృగరాజు, పంచాస్యం. హర్షం అనే పదానికి పర్యాయ పదము సంతోషము, ముదము, సంబురం. హాలికుడు అనే పదానికి పర్యాయ పదము రైతు, కర్షకుడు, కృషి వలుడు. ఒక్కసారి చూసుకుని వెళ్ళండి సరిపోతుంది. ఈజీగా మనం ఆన్సర్ అనేది చేయవచ్చు. ఇది 6వ తరగతి తెలుగులో ఉన్నటువంటి పర్యాయ పదాలు లాస్ట్లో. నెక్స్ట్ ప్రకృతి వికృతులు ఉన్నాయి కొన్ని, వాటిని కూడా మనం క్లియర్గా చూద్దాం. అటవీ అంటే వికృతి పదము అడవి అవుతుంది. అదేవిధంగా అంబ అంటే అమ్మ. ఆహారం అనే ప్రకృతి పదానికి వికృతి ఓగిరము. కథ అంటే కథ. కార్యం అంటే కర్జం వికృతి అవుతుంది. కీర్తి అనే పదానికి వికృతి పదం కీరితి. కుండము అంటే కుండ అవుతుంది. కులము అంటే కోలము అనాలి. గర్వము అంటే గురువము. గర్వం అంటే గురువము అనేది మనము సరైన సమాధానంగా ఎంచుకోవాలి, వికృతి అవుతుంది.
గుణము అంటే గోణము వికృతి అవుతుంది. గ్రాసం అంటే గాసం అనేది వికృతి పదం అవుతుంది. చంద్రుడు పదానికి వికృతి పదం చందురుడు. చిత్రం అనే దానికి చిత్తరువు. త్యాగం అంటే త్యాగము. ధర్మము అంటే దమ్మము వికృతి పదం. ధర్మం యొక్క వికృతి పదం దమ్మము. అదేవిధంగా దూరం అంటే దవ్వు. దీపం అంటే దివ్వే. దిశ అంటే దిశ. నిజము అంటే నిక్కము. నిద్ర అంటే నిదుర. నిమిషం అంటే నిముసం వికృతి పదం. నిమిషం యొక్క వికృతి పదం నిముసం. నెక్స్ట్ పశువు అంటే పశువు. పత్తనం అంటే పట్నం. పూర్ణిమ అంటే పున్నమ. సో ఈ ప్రకృతి వికృతులు ఇంకా ఉన్నాయి, కొన్ని చూద్దాం. పృథ్వీ అనే పదానికి వికృతి పదం పుడమి. పర్వము అంటే పబ్బవు. మనకి ఇట్లా కూడా అడుగుతారు, వికృతి ఇచ్చి ప్రకృతి కూడా అడుగుతారు, ప్రకృతి ఇచ్చి వికృతి కూడా క్వశ్చన్లో అడుగుతున్నారు. సో కాబట్టి రెండు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రతిజ్ఞ అంటే ప్రతిన. ప్రయాణము పయానము. ప్రాణము అనే పదానికి వికృతి పానము. భక్తి అనే పదానికి వికృతి భక్తి. భాష అనే పదానికి వికృతి భాష. నెక్స్ట్ భోజనం అనే పదానికి వికృతి బోనం. బృంగారం అనే పదానికి వికృతి బంగారం. మాన్యము అనే పదానికి వికృతి మన్నెం. మేఘము అనే పదానికి వికృతి మొగులు. ముఖము అనే పదానికి వికృతి మొగం. మౌక్తికం అనే పదానికి వికృతి ముత్యం అవుతుంది. నెక్స్ట్ రాత్రి అనే పదానికి వికృతి రేత్రి. రాజు అనే పదానికి వికృతి రాయడు. విద్య అనే పదానికి వికృతి విద్యే. శక్తి అనే పదానికి వికృతి సత్తువ. శ్రీ అనే పదానికి వికృతి సిరి. నెక్స్ట్ సముద్రం అనే పదానికి వికృతి ఏమవుతుందంటే సంద్రము అవుతుంది. సంద్రము. సముద్రం అంటే సంద్రం. సహాయం అనే పదానికి వికృతి సాయం. సింహం అంటే సింగం అవుతుంది. సంతోషం సంతానం. సింహం సింగం. మీరు సింగం సినిమా కూడా ఉంది మనకు, కాబట్టి సింహం యొక్క వికృతి సింగం. సంతోషం సంతాసం. స్నానము తానము. స్వామి సామి. ఇవి మనకు 6వ తరగతిలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు లాస్ట్ పేజీలో ఉంటాయి. సో మీరు ఒకసారి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి చూసుకుని వెళ్ళండి, లేదా మన యొక్క వీడియోని ఒకసారి చూసుకొని మీకు ప్రయాణంలో కూడా ఒకసారి మీరు వింటూ వెళ్ళిపోతే ఈజీగా మీకు గుర్తుంటుంది. మనం అంటే ఇలాంటి మనము వెళ్ళేటప్పుడు తక్కువ టైం ఉన్నప్పుడు చూసుకొని వెళ్తే ఇవి డైరెక్ట్గా వస్తే మనం డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ నానార్థాలు ఒకసారి చూసుకున్నట్లయితే 6వ తరగతిలో ఉన్నటువంటి నానార్థాలు. అవ్వ అంటే తల్లి అమ్మమ్మ నాయనమ్మ. ఆశ అనే పదానికి నానార్థము కోరిక దిక్కు. ఉత్తరం అనే పదానికి నానార్థము లేఖ ఒక దిక్కు. కథ అనే పదానికి నానార్థాలు కథ గౌరి. కరం అంటే చెయ్యి తొండము కప్పము కిరణము. కపి కపి అంటే వానరము సూర్యుడు ఏనుగు విష్ణువు. కర్కోటకం అంటే నాగుపాము మారెడు విషభేదం. కాలము అంటే సమయము నలుపు చావు. నెక్స్ట్ కాపు అంటే కాయలు కాయుట రైతు రక్షణ. కారు అంటే కాలము నలుపు. కీడు అంటే అపకారము ఆపద అశుభం. కులం అంటే వంశం తెగ శరీరం ఇల్లు ఊరు. కొలువు అంటే ఉద్యోగము ఆస్థానము సేవ. నెక్స్ట్ గుణము. గుణము అంటే స్వభావము అల్లెత్రాడు. గుణము అంటే స్వభావము అల్లెత్రాడు అని నానార్థాలు అవుతాయి. గోవు అంటే ఆవు కన్ను బాణం సరస్వతి భూమి. చిత్రం అంటే చిత్తరువు బొట్టు ఆశ్చర్యము. ఇవి చిత్రం అనే పదానికి నానా అర్థాలు. నెక్స్ట్ ధర. ధర అనే పదానికి నానా అర్థం ఏమవుతుంది? భూమి అవుతుంది, వెల కూడా అవుతుంది. ధర యొక్క నానా అర్థాలు భూమి వెల. దహనం అంటే కాల్చుట జీడి. మీరు జస్ట్ ఒకసారి చూసుకొని ఒకసారి విని వెళ్ళండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. దిక్కు అంటే దిశ శరణము దారి. నిజము అంటే సత్యము విధము. నిగ్గు అంటే ఉత్కృష్ట కాంతి కిరణము సారం. పాలు అంటే క్షీరము భాగం. ప్రాణం అనే పదానికి నానా అర్థం ఉసురు గాలి బలిమి. మతం అనే పదానికి నానా అర్థాలు అభిప్రాయము సమ్మతి శాస్త్రం. నెక్స్ట్ రాజు అనే పదానికి నానా అర్థాలు మనకు చంద్రుడు అదేవిధంగా భూపాలుడు అవుతారు. చంద్రుడు భూపాలుడు. రీతి అంటే విధము మేర ఇత్తడి. వర్ణం అనే పదానికి నానా అర్థం అక్షరము రంగు ఆకారం జాతి. వర్షము అంటే సంవత్సరము వాన మబ్బు. సాధువు అంటే సజ్జనుడు ముని. సిరి అంటే సంపద లక్ష్మీ దేవత. సీమ అంటే దేశము వరిమడి గుర్తు. నెక్స్ట్ హంస అంటే శ్రేష్టము ఒక పక్షి పరమాత్మ. హంస అంటే ఏమవుతుంది? శ్రేష్టమవుతుంది.
యొక్క పక్షి, పరమాత్మ అనేది నానార్థాలు అవుతాయి, హంస యొక్క నానార్థాలు. సో ఇవి మనకు 6వ తరగతిలో ఉన్నటువంటి నానార్థాలు లాస్ట్ పేజీలో. నెక్స్ట్ మనకు కొన్ని విశేష అంశాలు ఉన్నాయి, ఒకసారి వీటిని మనం కూడా చూద్దాం, ఎందుకైనా మంచిది అడిగే అవకాశం ఉంది. నలుడు విశ్వకర్మ అంశతో పుట్టిన ఒక వానరుడు. ఇతడు వానరసేన లంకకు పోవడానికి సముద్రానికి సేతువు కట్టాడు నలుడు. నెక్స్ట్ గండ బేరుండ పక్షి, 2 తలలు గల పక్షి. గండ బేరుండ పక్షి అంటే 2 తలలు గల పక్షి. ఇది ఏనుగునులను తన్నుకొని పోవు శక్తి కలది. సో గండ బేరుండ పక్షి అని అనగానిచ్చి 2 తలలు గల పక్షి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జానపద సాహిత్యము. జనపదము అంటే అర్థం అడగచ్చు. జనపదం అంటే ఏమవుతుంది? గ్రామము. సో గుర్తుపెట్టుకోండి, జనపదాలలో నివసించేవారు జానపదులు. జానపద సాహిత్యం ఎప్పుడు ఎట్లా పుట్టిందో చెప్పడం కష్టం. జానపద సాహిత్యం మౌఖికంగా ప్రసారం అవుతుంది. జానపద సాహిత్యానికి కర్త ఎవరో తెలియదు. సామూహిక కర్తృత్వము, సామూహిక ప్రచారము దీని లక్షణము. నెక్స్ట్ జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకోవచ్చును. ఇది ఒకరు గుర్తుపెట్టుకుని, జనపదం అంటే ఏంది? గ్రామం అని గుర్తుపెట్టుకోండి. జీన వల్లభుని శాసనం చూసుకున్నట్లయితే వెములవాడ చాళుక్య రాజైన 2వ అరికేసరి ఆస్థాన కవి పంపని తమ్ముడి జీన వల్లభుడు. పంపని తమ్ముడు ఎవరు? జీన వల్లభుడు. ఈయన క్రీస్తు శకం 940లో కుర్క్యాల శాసనం వేయించాడు. ఇది తెలంగాణలో తొలి పద్య శాసనం. తెలంగాణలో తొలి పద్య శాసనం అడగడం జరిగింది. తెలంగాణలో తొలి పద్య శాసనం ఏంది? మనకు కుర్క్యాల శాసనం అవుతుంది. తెలంగాణలో తొలి పద్య శాసనం మనకు కుర్క్యాల శాసనం ఎవరు వేయించారంటే జీన వల్లభుడు. గుర్తుపెట్టుకోండి, 940లో. సో దీనిలో ఈ మన యొక్క కుర్క్యాల శాసనంలో 3 కంద పద్యాలు ఉంటాయి. కుర్క్యాల శాసనాన్ని జీన వల్లభుని శాసనం అని కూడా అంటాము. కుర్క్యాల గ్రామం కరీంనగర్ జిల్లాలోని గంగాధార మండలంలో ఉంది. సో ఈ కుర్క్యాల శాసనంలో పద్య శాసనం, తొలి తెలంగాణ పద్య శాసనంలో 3 కంద పద్యాలు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో అజ్ఞాతవాసం అంటే అందరిని విడిచి వెళ్ళిపోవడం. సో అది అవసరం లేదు. నెక్స్ట్ కన్నమ్మ కష్టాలు అంటే మనకు కష్టాల మీద కష్టాలు పెట్టడము లేదా రాచి రంపార పెట్టడం అనే అర్థంలో మన కన్నమ్మ కష్టాలు అనే జాత్యాన్ని వాడడం అనేది జరుగుతుంది. కష్టాల మీద కష్టాలు పెట్టడం కావచ్చు, రాచి రంపాన పెట్టడం అనే సందర్భంలో మనము కన్నమ్మ కష్టాలు అనే జాత్యాన్ని వాడతాము. నెక్స్ట్ మనకు రామవారధి. ఇది తమిళనాడులోని ధనుష్కోటి, శ్రీలంకకు మధ్యన రాముడు వారధిని నిర్మించాడని ప్రతీతి. అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ ఉపగ్రహం ద్వారా భూమి ఛాయాచిత్రాన్ని తీసింది. ఈ ఛాయాచిత్రంలో సముద్రంలో కట్టబడిన సేతు స్పష్టంగా కనబడుతుంది. ఈ వారధి మూలంగా భారతదేశానికి సునామీల ప్రభావం అంతగా ఉండడం లేదు. దీనిని ఆంగ్లంలో ఏమంటాం? ఆడమ్ బ్రిడ్జ్ అంటాం. ఆ వారధిని ఆంగ్లంలో ఏమంటాం? ఆడమ్స్ బ్రిడ్జ్ అని అంటారు. నెక్స్ట్ కాకతీయ కళాతోరణము. ఇది ఫస్ట్ మనకు ఓరుగల్ నుంచి వీరు శాసించారు. తర్వాత వీరు 1199లో కోట నిర్మాణానికి గణపతి దేవుడు శ్రీకారం చూస్తే దాన్ని పూర్తి చేసింది మాత్రం రుద్రమ్మదేవి. సో ఆ కోట ద్వారంగా మనకు కీర్తి తోరణాలు ఉన్నాయి. ప్రజెంట్ మనకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంలో మనకు శిలాతోరణం అనేది కనిపిస్తుంది కాకతీయలోది. ఈ కాకతీయ శిలాతోరణం అనేది కాకతీయ శిల్పకళ వైభవానికి వన్నె తెగ్గని ఆనవాలుగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇవి మనకు 6th క్లాస్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా కొన్ని సామెతలు ఉన్నాయి. సో ఒకసారి నేను చదువుతాను, వినండి. సామెతలు జాతీయాలు డిఫరెంట్ ఉంటాయి. అవి మీరు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఐడెంటిఫై చేయాలంటే ఒకసారి మనం ఖచ్చితంగా చదువుకొని కానీ ఒకసారి చూసుకొని కానీ వెళ్ళాల్సిందే. బొమ్మన లేక పొగబెట్టినట్లు, ఉరుమిరిమి మంగళం మీద పడ్డట్టు, ఊరందరితో దారి, ఉలిపి కట్టేదో దారి, సందిట్లో సడేమియా అన్నట్టు, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు, అంగట్లో అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని ఉన్నట్లు, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు, తవ్వెడిస్తే తంగెళ్ళు పీకలే, ఇంటింటికో మంటపోయి, అడిగినట్లు ఇస్తే కడిగినట్లు అవుతుంది, కింద పడ్డ మీద కాలు నాదే, ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే, కుండ పగిలిన కుక్క గుణం తెలిసే, చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు, పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసే, పిల్ల పైలం ముల్లె పైలం, విత్తు చిన్న విచారం పెద్ద, సుఖం వస్తే మొహం కడుగా తీరిక లేదన్నట్లు, ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం, చుట్టమై వచ్చి దయ్యమై పట్టే, ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు. సో ఇవి మనకు ఉన్నటువంటి సామెతలు. ఇవన్నీ ఒకసారి మీరు మన యొక్క ఛానల్లో ఒకసారి విని, ఈ యొక్క వీడియోని విని ఒకసారి వెళ్ళండి. ఖచ్చితంగా మీరు
మార్క్స్ అనేటివి వస్తాయి, ఖచ్చితంగా దీంట్లోకి బిట్స్ అనేటివి వస్తాయి. ఇది 6వ తరగతి. నెక్స్ట్ 7th క్లాస్. రైట్, మనం ఇక 7th క్లాస్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ముఖ్యమైన విశేషాంశాలు వాటిని అన్నిటినైతే మనము క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా కొన్ని ఉత్పత్తి అర్థాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా మనమైతే 7th క్లాస్లో ఉన్నటువంటి వాటిని క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన పర్యాయ పదాలు ఉన్నాయి, ఒకసారి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అలా అంటే కెరటము, తరంగమని అర్థము. అలా యొక్క పర్యాయ పదాలు కెరటము, తరంగము. అంగడి యొక్క పర్యాయ పదము దుకాణము, విపణి, మడిగే. అదేవిధంగా రైట్, అమ్మ అనే పదానికి పర్యాయ పదాలు తల్లి, మాత, జనని. ఆత్మజుడు అనే పదానికి పర్యాయ పదాలు కుమారుడు, కొడుకు, పుత్రుడు, తనయుడు, సుతుడు. నెక్స్ట్ ఆనందం అంటే సంతోషము, హాయి, సుఖము. ఆశ అనే పదానికి పర్యాయ పదాలు కోరిక, కాంక్ష, వాంఛ. ఆసక్తి అంటే అపేక్ష, అనురక్తి, శ్రద్ధ. ఇల్లు అంటే గృహము, సదనము, నివాసము, ఆవాసము. ఈర్ష్య అంటే అసూయ, ఈసు, మత్సరం. అదేవిధంగా ఏనుగు అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసరికి కరి, హస్తి, ఇభము, గజము. కంచు అనే పదానికి పర్యాయ పదాలు కంచం, కాంస్యము. కిరణం అనే పదానికి పర్యాయ పదము రశ్మి, వెలుగు, శిఖ. కుందేలు అనే పదానికి పర్యాయ పదము చెవుల పిల్లి, శశము, శరభం. గోవు అంటే ఆవు, ధేనువు, సురభి అనే పర్యాయ పదాలు అయితే ఉంటాయి. వీడియోను చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న మిత్రులు మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీకు ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అనేటివి డెఫినెట్గా వస్తున్నాయి. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇక నెక్స్ట్ చెట్టు అనే పదానికి పర్యాయ పదాలు తరువు, భూరూహము, వృక్షము. చెరువు అనే పదానికి తటాకం, అదేవిధంగా సరస్సు. చేప అంటే మీనము, మత్స్యము. దాత అనే పదానికి పర్యాయ పదము త్యాగి, వితరణశీలి, ఉదారుడు. దూడ అనే పదానికి పర్యాయ పదము లేగ, క్రేపు, పెయ్య. నీరు అనే పదానికి పర్యాయ పదాలు జలము, సలీలము, ఉదకము. పల్లె అనే పదానికి పర్యాయ పదాలు గ్రామము, ఊరు, జనపదము. జనపదం అంటే మనం ఆల్రెడీ చెప్పాము, జనపదం అంటే గ్రామం అని అర్థం కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా పసిడి అంటే కాంచనము, పుత్తడి, బంగారము, హేమము, కనకము. పక్షి అంటే పులుగు, విహాంగము, ఖగము అనే పర్యాయ పదాలు ఉంటాయి. పిల్లి అనే పదానికి పర్యాయ పదాలు బిడాలము, మార్జాలం. పులి అనే పదానికి పర్యాయ పదము శార్దూలము, వ్యాఘ్రము. ఇది ఎన్నోసార్లు రావడం జరిగింది, దీనికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు అడగడం జరిగింది ఇంతకుముందు గత టెట్లలో కావచ్చు, డిఎస్సీలలో కూడా కావచ్చు. పూజ అనే పదానికి పర్యాయ పదం అర్చన, సపర్య. భర్త అంటే పతి, నాథుడు, మగడు. అదేవిధంగా మొగుడు, పెనివిటి. భార్య అనే పదానికి పత్ని, ఆలు, ఇల్లాలు, పెండ్లం అనే పర్యాయ పదాలు అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం. మైత్రి అనే పదానికి పర్యాయ పదం మళ్ళీ ఇది కూడా మనకు రావడం అయితే జరిగింది ఇంతకుముందు జరిగినటువంటి సెషన్లలో. మైత్రి అంటే స్నేహము, నెయ్యము, సాంగత్యము, సోపతి. రణము అనే పదానికి పర్యాయ పదము యుద్ధము, సమరము, ఆజీ. రథము అనే పదానికి పర్యాయ పదము తేరు, చందనము, అరథము. రైతు అంటే కర్షకుడు, కృషివలుడు. వసుధ అంటే భూమి, ధరణి, ధరిత్రి, అవని, నేల అనే పర్యాయ పదాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు వ్యవసాయము అంటే కృషి. వ్యవసాయం అంటే కృషి, సేద్యము, కాపుదనం. విగ్రహం అంటే ప్రతిమ, ప్రతిబింబము, ప్రతికృతి, ప్రతినిధి. శరీరము అంటే దేహము, తనువు, పెయ్యి. సన్యాసి అంటే భిక్షువు, జడాధారి. అదేవిధంగా యతి, ముని. సూక్తి అంటే మంచి మాట, సుభాషితము. ఇవి 7th క్లాస్లో ఉన్నటువంటి ముఖ్యమైన పర్యాయ పదాలు. ఖచ్చితంగా ఇక్కడ నుండి మనకు లాస్ట్ పేజీలో ఉన్నటువంటి పర్యాయ పదాలు, నానార్థాలకు వెళ్ళే మనకు క్వశ్చన్స్ అయితే ఇంతకుముందు సెషన్లలో వచ్చాయి. నెక్స్ట్ జరగబోయే సెషన్లో కూడా ఖచ్చితంగా ఇక్కడ నుండి ప్రశ్నలు అనేటివి వస్తాయి. సో మనము టెక్స్ట్ బుక్ను తీసుకెళ్ళి రివిజన్ చేయలేము కాబట్టి అందుకనేసి మీకు ఈజీగా ఉంటుంది, ఫోన్ని ఎట్లాగో తీసుకెళ్తారు కాబట్టి ఈజీగా మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి వింటే మీకు రివిజన్ అనేది అవుతుంది. అంగడి అనే పదానికి నానా అర్థాలు, ఇవి నానా అర్థాలను ఇప్పుడైతే తెలుసుకున్నాం. పర్యాయ పదాలు అయిపోయాయి. అంగడి అనే పదానికి నానా అర్థము సంత, మడిగే. కంఠీరావం అనే పదానికి నానా అర్థాలు మదగజము, పావురము, సింహం. కులము అంటే వంశము, జాతి, శరీరము, ఊరు, ఇల్లు, నేతి పొట్ల, దేశము, పిల్లి అనే అర్థాలైతే ఉన్నాయి. కేసరి అంటే సింహము, గుర్రము, శ్రేష్ఠుడు, హనుమంతుడిని తండ్రి, మాధీఫలము, పున్నాగం అనే
నానార్థాలు ఉన్నాయి. చైతన్యం అనే పదానికి నానార్థం జ్ఞానము, జీవము. తగవు అనే పదానికి నానార్థాలు మనకు జగడము, వ్యాజ్యము, పద్ధతి, మేలు అనే నానార్థాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు మేలు ఇంకా యుక్తము, న్యాయము, తీర్పు అనేటివి కూడా తగు అనే పదానికి నానార్థాలుగా మనము చెప్తాము. నెక్స్ట్ మనకు ధనము అనే పదానికి విత్తము, ఆస్తి, ఆవుల మంద, ధనియము, ధనిష్ట నక్షత్రం అనేటివి ధనం అనే పదానికి నానార్థాలు. ద్విజుడు అనే పదానికి నానార్థాలు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు అనే నానార్థాలు అయితే ఉన్నాయి. నేర్పు అనే పదానికి అభ్యసించు, సామర్థ్యము, విజ్ఞానం అనే నానార్థాలు ఉన్నాయి. పద్మం అంటే కమలము, పాము, ఒక నిధి, సంఖ్య, విశేషము అనే నానార్థాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రతిష్ట అంటే కీర్తి, స్థాపన అనే నానార్థాలు ఉన్నాయి. ప్రతిష్ట అంటే కీర్తి, స్థాపన అనే నానార్థాలు అయితే మనకు ఉన్నాయి. నెక్స్ట్ మనకు పశువు అనే పదానికి నానార్థాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనము గొర్రె, బలికి ఇచ్చు మృగము, మేడి చెట్టు, ప్రమథ గణము. నెక్స్ట్ మనకు పాదము అంటే నానార్థం మనకు పద్యపాదము, కాలి అడుగు భాగము, కిరణము, పాతిక భాగము, వేరు అనే నానార్థాలు ఉన్నాయి. బలి అంటే బలి చక్రవర్తి. అదేవిధంగా గంధకము, చర్మపు ముడతలు, దున్నపోతు అనే అర్థాలు ఉన్నాయి. భంగము అనే పదానికి నానార్థాలు ఆటంకము, అలా. నెక్స్ట్ వాలము అనే పదానికి నానార్థం చూసుకున్నట్లయితే తోక, తల వెంట్రుక, కత్తి, పులి. వెరవు అనే పదానికి ఉపాయము, విధము, వశము అనే నానార్థాలు ఉన్నాయి. వ్యవసాయం అనే పదానికి నానార్థాలు కృషి, పరిశ్రమ, ప్రయత్నము, పాటుపడుట, నిశ్చల బుద్ధి. శాఖ అనే పదానికి నానార్థాలు కొమ్మ, వేద భాగం. శ్రీ అనే పదానికి నానార్థాలు సాలెపురుగు, బుద్ధి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అలంకారము. ఇవి శ్రీ యొక్క పదానికి నానార్థాలు ఇంకా ఉన్నాయి. ఒక రాగము, విషము, సంపద. ఇవి అన్ని శ్రీ అనే పదానికి శ్రీ అనే పదానికి నానార్థాలుగా మనమైతే చెప్పుకుంటాము. నెక్స్ట్ హాస్యం అనే పదానికి నానార్థాలు నవ్వు, పరిహాసము అనే నానార్థాలు అయితే ఉన్నాయి. ఇవి మనకు 7th క్లాస్లో ఉన్నటువంటి నానార్థాలను అయితే కంప్లీట్గా మనము డివిజన్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ మనకు 7th క్లాస్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతిని ఒకసారి మనం చూద్దాం. మనకు ప్రతి సెషన్లో ఈ యొక్క అంశాల నుండి తెలుగుకు సంబంధించి టెట్లో మనకు బిట్స్ అనేటివి వస్తున్నాయి. దాదాపుగా 2 నుంచి 3 లేదా 4 బిట్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా మనం ఈ యొక్క మార్కులని కోల్పోకూడదంటే టెక్స్ట్ బుక్లో లాస్ట్ పేజీలో ఉన్నవి ఖచ్చితంగా ఒకసారి మనం విని వెళ్ళండి. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి కాబట్టి. ఆశ అంటే వికృతి మనకు ఆశ, ఆకాశం అంటే వికృతి ఆకాశం, ఆశ్చర్యం అనే పదానికి వికృతి అచ్చెరువు, ఆహారం అనే పదానికి మనకు వికృతి ఓగిరం అవుతుంది. ఇది కూడా అడిగినట్టున్నారు మనకు. నెక్స్ట్ మనకు కథ అనే పదానికి వికృతి ఏమవుతుంది కథ, కవిత అనే పదానికి వికృతి కైత, కార్యం అనే పదానికి వికృతి కర్జం, కూల్య అనే పదానికి వికృతి మనకు కాల్వ అవుతుంది. నెక్స్ట్ చిత్రము అనే పదానికి వికృతి చిత్తరువు, దిశ అనే పదానికి వికృతి దశ, నిద్ర అనే పదానికి వికృతి నిదుర, అదేవిధంగా పర్వం అనే పదానికి వికృతి పబ్బం, పక్షి అనే పదానికి వికృతి పక్కి, అదేవిధంగా పశువు అనే పదానికి వికృతి మనకు పసరం అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి చూద్దాం. కొన్నే ఉన్నాయి ఒకసారి చూసుకొని వెళ్ళండి. అన్ని క్లాసులకు సంబంధించి ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. పుణ్యం అనే పదానికి వికృతి పుణ్యం, అదేవిధంగా పుస్తకం అనే పదానికి వికృతి పొత్తం, పూర్ణిమ అనే పదానికి వికృతి పున్నమ, భక్తి అనే పదానికి వికృతి భక్తి, భాగవతం అనే పదానికి వికృతి భాగోతం అవుతుంది. నెక్స్ట్ ముఖము అనే పదానికి వికృతి ముఖము అవుతుంది. అదేవిధంగా రాత్రి అనే పదానికి వికృతి రాత్రి అవుతుంది. వర్ణము అనే పదానికి వన్నే అవుతుంది. శిఖ అనే పదానికి సిగ అనే వికృతి అవుతుంది. సంతోషం అనే పదానికి వికృతి సంతాసం అవుతుంది. సంధ్య అనే పదానికి వికృతి సంధ్య అవుతుంది. సింహం అనే పదానికి వికృతి సింగం అవుతుంది. మన 6th క్లాస్లో కూడా ఈ యొక్క పదం రావడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు స్తంభం అనే పదానికి వికృతి కంబం అవుతుంది. స్నానం అనే పదానికి వికృతి తానం అనేది అవుతుంది. ఇవి మనకు 7th క్లాస్లో ఉన్నట్టు ప్రకృతి వికృతి పదాలు. కొన్ని ఉత్పత్తి అర్థాలు ఉన్నాయి, వాటిని ఒకసారి మనము చూద్దాం. సో ఇది పేపర్ 1, పేపర్ 2 ఇద్దరికి ఉపయోగపడుతుంది. తెలుగులో ఖచ్చితంగా ఇక్కడ నుండి 100% బిట్స్ అనేటివి వస్తున్నాయి. రేపు కూడా జరగబోయే సెషన్లో వస్తాయి. వీడియోని చూస్తున్న మిత్రులు తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ కమలాకారము అనే పదానికి వ్యుత్పత్తి అర్థము కమలాలకు ఆకారమైనది కొలను. తటాకము అనే పదానికి వికృతి జలంచే కొట్టబడినది నిండినది అని అర్థము. ఏది చెరువు.
పద్మాకారం అంటే పద్మాలకు నిలవైనది కొలను లేదా చెరువు. సో ఈ యొక్క ఉత్పత్తి అర్థాలను అయితే గుర్తుపెట్టుకోండి. మనం ఒకసారి చూసి ఒకసారి విని ఉంటే ఆప్షన్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చును. వసుధ అంటే ద్రవ్యాదులను ధరించున్నది భూమి. రమనాథుడు అంటే రమ భర్త అయినవాడు లేదా లక్ష్మికి భర్త అయినవాడు విష్ణువు. పయోనిధి అంటే నీటికి నిధి వంటిది సముద్రము. సో ఇవి మనకు 7th క్లాస్లో ఉన్నటువంటి వ్యుత్పత్తి అర్థాలు. వీటిని ఒక్కసారి మీరు చూసి వెళ్ళండి, మీరు ఈజీగా ఇచ్చినటువంటి ఆప్షన్. నెక్స్ట్ మనము 8th క్లాస్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు, నానార్థాలు, కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, వాటిని అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పర్యాయ పదాలు అంధాకారము అంటే చీకటి, తమస్సు, తిమిరం అనే అర్థాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు పర్యాయ పదాలు అయితే ఉన్నాయి. అసువులు అంటే ప్రాణములు, ఉసురు, జీవములు అనే పర్యాయ పదాలు ఉన్నాయి. ఆకలి అనే పదానికి పర్యాయ పదం క్షుత్తు, బుభుక్ష. ఆలంబనం అనే పదానికి మనకు పర్యాయ పదాలు ఆధారము, ఆశ్రయము, ఊత. ఇడుములు అనే పదానికి పర్యాయ పదాలు ఇబ్బందులు, కడగండ్లు, కష్టాలు. ఉడుపులు అనే పదానికి పర్యాయ పదాలు గుడ్డలు, పుట్టములు, బట్టలు, వస్త్రాలు. కర్దమం అంటే బురద, అడుసు, పంకం. కష్టం అనే పదానికి పర్యాయ పదాలు ఇక్కట్టు, శ్రమ, ఇడుము. కాంక్ష అనే పదానికి పర్యాయ పదం ఇచ్ఛ, కోరిక, వాంఛ. కాపు అనే పదానికి పర్యాయ పదాలు మనకు రైతు, కర్షకుడు, కృషివలుడు, హాలికుడు, సైరికుడు. కృషివలుడు, హాలికుడు, సైరికుడు. కాపు అనే పదానికి మనకు పర్యాయ పదాలు. కాపు అంటే రైతు, కర్షకుడు, కృషివలుడు, హాలికుడు, సైరికుడు. కుప్పలు అంటే రాసులు, ప్రోగు, ప్రోవు. కీర్తనం అనే పదానికి పర్యాయ పదాలు పతాకము, జెండా, ధ్వజము. పనము అనే పదానికి పర్యాయ పదము శబ్దము, సవ్వడి, చప్పుడు. చిచ్చు అంటే అగ్ని, జ్వలనము, అనలము, అంగారం. జననాథుడు అంటే రాజు, నృపుడు, ప్రభువు, భూమీషుడు. తనువు అనే పదానికి పర్యాయ పదాలు శరీరము, దేహము, మేను, ఒడలు, పెయ్యి. తాపసి అంటే తపస్వి, తబిసి, ఋషి, యోగి, మౌని అనే పర్యాయ పదాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ధృతి అనే పదానికి పర్యాయ పదాలు మనకు ధైర్యము, బింకము, గట్టితనము. నినాదము అంటే ధ్వని, మోత, శబ్దం. నిశీతిని అంటే రాత్రి, యామిని, నిష. నీరము అంటే నీళ్లు, ఉదకము, జలము, తోయం. పశువు అంటే గొడ్డు, జంతువు, పసరము. పరిమళం అంటే తావి, సువాసన, సౌరభం. పాదము అంటే అడుగు, అంగ్రి, చరణము. పుడమి అంటే భూమి, నేల, అవని, వసుధ, ధరిత్రి, ఇలా అనేటివి మనకు పర్యాయ పదాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ భార్య అనే పదానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే మనకు పత్ని, కలత్రం, ఆలు, పెండ్లము. మంచు అనే పదానికి పర్యాయ పదం తుహీనము, నిహారము, హిమము. మైత్రి అంటే స్నేహము, చెలిమి, సోపతి. మోక్షం అంటే కైవల్యము, ముక్తి, నిర్వాణం. వాన అంటే వర్షము, వృష్టి, చిత్తడి. విలువ అంటే వెల, ఖరీదు, మూల్యము. వెండి అనే పదానికి పర్యాయ పదము రజతము, దౌతము, రూప్యము. వేసవి అనే పదానికి పర్యాయ పదం వేసంగి, గ్రీష్మము, ఎండాకాలము అనే పర్యాయ పదాలు ఉంటాయి. నెక్స్ట్ సఖులు అంటే స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు. సమూహం అంటే గుంపు, బృందము, సముదాయము. సైరికుడు అంటే కాపు, హాలికుడు, రైతు. హంస అంటే మరాలము, అదేవిధంగా మరాలము, చక్రాంగము, మానసౌకము. హాలము అంటే శిరము, నాగలి, కుంతలము అనే పర్యాయపదాలు ఉన్నాయి. హృదయం అనే పదానికి పర్యాయపదము యథ, మది, మనస్సు అనేటివి హృదయం అనే పదానికి మనకు పర్యాయ పదాలు. కొన్ని ముఖ్యమైన అదేవిధంగా మనకు నానార్థాలు ఉన్నాయి, వాటిని ఒకసారి మనము చూద్దాం. అరిష్టము అంటే కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు చెట్టు అనే నానార్థాలు ఉన్నాయి. అరిష్టం అనే పదానికి నానార్థాలు చూసుకున్నట్లయితే మనకు కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు చెట్టు. అర్థము అంటే శబ్దార్థము, కారణము, ధనము, న్యాయము, ప్రయోజనము, వస్తువు. నెక్స్ట్ మనకు కాలం అనే పదానికి నానార్థాలు నల్లనిది, సమయము, మరణము, ఇనుము. చీకటి అనే పదానికి నానార్థాలు అంధకారము, దుఃఖము, రాత్రి. చేవ అంటే సారము, ధైర్యము, పొగరు. సారము, ధైర్యము, పొగరు. చెరువు అనే పదానికి నానార్థాలు. నెక్స్ట్ తలపు అనే పదానికి నానార్థాలు మనకు అభిప్రాయము, ఆలోచన, జ్ఞప్తి. దిక్కు అనే పదానికి నానార్థాలు దిశ, శరణము, దారి. పాడి అనే పదానికి నానార్థాలు న్యాయము, ధర్మము, తీర్పు స్వభావము, ఆచారము. నెక్స్ట్ మనకు
పావని అనే పదానికి నానా అర్థాలు ఆవు, గంగ, భీముడు, హనుమంతుడు, పవిత్రురాలు. మిసిమి అనే పదానికి నానా అర్థాలు కాంతి, నవనీతము, సంపద. కాంతి, నవనీతము, సంపద. మిసిమి అనే పదానికి నానా అర్థాలు. నెక్స్ట్ మూలం అనే పదానికి నానా అర్థాలు వేరు, మొదలు, ఊడ, కారణము, పునాది. మౌక్తికం అనే పదానికి నానా అర్థాలు ముత్యము, ఏనుగు, కుంభస్థలము, మేఘము, శంఖం. వనము అనే పదానికి నానా అర్థము అడవి, జలము, సమూహము. వెరచు అనే పదానికి నానా అర్థం భయపడు, సంకోచించు. శక్తి అనే పదానికి నానా అర్థం బలము, సామర్థ్యము, పార్వతి అనే నానార్థాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు శ్రేయం అనే పదానికి నానా అర్థాలు సుకృతము, మేలు, ధర్మము. సుధ అనే పదానికి నానా అర్థాలు పాలు, సున్నము, అమృతం. హంస అనే పదానికి నానా అర్థాలు అంచ, పరమాత్మ, తెల్ల గుర్రము, మాత్సర్యము. హితము అనే పదానికి నానా అర్థాలు లాభము, క్షేమము, ఇష్టము, ఉపకారం. క్షీరము అంటే పాలు, తీపు, నీళ్లు, పాలపిట్ట, మర్రి చెట్టు అనేటివి క్షీరము అనే పదానికి నానార్థాలుగా మనము చెప్పుకున్నాం. ఇవి 8th క్లాస్లో ఉన్నటువంటి నానార్థాలు. నెక్స్ట్ మనకు 8th క్లాస్లో ఉన్నటువంటి కొన్ని ప్రకృతి వికృతులను చూద్దాం. అగ్ని అంటే పదానికి వికృతి అగ్గి అవుతుంది. అద్భుతం అనే పదానికి వికృతి అబ్బురం అవుతుంది. ఆశ్చర్యం అనే పదానికి వికృతి అచ్చెరువు అనేది అవుతుంది. నెక్స్ట్ మనకు ఆహారం అనే పదానికి వికృతి ఓగిరము. కూల్య అంటే వికృతి కాలువ. కులము అంటే కులము అనే వికృతి ఉంటుంది. ఖని అనే పదానికి వికృతి గని. గుణము అనే పదానికి వికృతి గుణము. దీపం అనే పదానికి వికృతి దివ్వె. దోషం అనే పదానికి వికృతి మనకు దోషము అవుతుంది, దోషం. నెక్స్ట్ మనకు ధర్మము అనే పదానికి వికృతి మనకు ఏమవుతుంది దమ్మం అవుతుంది. పశువు అనే పదానికి వికృతి పశువు అవుతుంది. నెక్స్ట్ కొన్ని ఉన్నాయి, వాటిని కూడా మనం చూద్దాము. నెక్స్ట్ పుణ్యము అనే పదానికి మనకు వికృతి ఏమవుతుందంటే పుణ్యం అవుతుంది. ప్రేమ అనే పదానికి వికృతి ప్రేముడి అవుతుంది. బృంగారం అనే పదానికి వికృతి బంగారము అవుతుంది. భక్తి అనే పదానికి వికృతి మనకు భక్తి లేదా భగితి అవుతుంది. ముఖము అనే పదానికి వికృతి మొగము. రాశులు అనే పదానికి వికృతి రాసులు. రాత్రి అనే పదానికి వికృతి రాత్రి అనేది మనకు అవుతుంది. నెక్స్ట్ విద్య అనే పదానికి మనకు వికృతి ఏమవుతుందంటే విద్య అవుతుంది. వైద్యుడు అనే పదానికి వికృతి వెజ్జు అవుతుంది. సంతోషం అనే పదానికి వికృతి సంతాసం అవుతుంది. సహాయం అనే పదానికి సాయము అవుతుంది. హృదయం అనే పదానికి వికృతి ఎద అనేది అవుతుంది. ఇవి మనకు 8th క్లాస్లో ఉన్నటువంటి వికృతి పదాలు, ప్రకృతి వికృతి. నెక్స్ట్ మనకు ఉత్పత్తి అర్థాలను ఒకసారి చూద్దాం. అంధాకారం అనే పదానికి ఉత్పత్తి అర్థము లోకులను అందులుగా చేయునది ఏంటిది చీకటి. కామరి అనే పదానికి వికృతి మన్మథునికి శత్రువు ఎవరు శివుడు. కైమార్పు అనే పదానికి ఉత్పత్తి అర్థము చేతులు జోడించి చేయున్నది నమస్కారము. పక్షి అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమవుతుంది పక్షములు కలది ఏంటిది పక్షి. పయోనిధి పదానికి మనకు వ్యుత్పత్తి అర్థం ఏమవుతుంది పయస్సుకు నిధి అంటే నీటికి నిధి సముద్రము. పుత్రుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం ఏమవుతుంది పున్నమ నరకము నుండి రక్షించువాడు కొడుకు. పౌరులు అనే పదానికి మనకు వ్యుత్పత్తి అర్థము పురంలో నివసించువారు ప్రజలు. సైన్యము అంటే తీవ్రంగా పోవున్నదేంటి డేగా. నెక్స్ట్ మనకు ఇంతకుముందు జరిగినటువంటి సెషన్లలో 9th క్లాస్లోకి వెళ్ళి అదేవిధంగా 10th క్లాస్లోకి వెళ్ళి మనకు ఈ ఉత్పత్తి అర్థాలని అడగడం జరిగింది. నెక్స్ట్ మనకు 6th, 7th, 8th నెక్స్ట్ సెషన్లో ఈ యొక్క క్లాసుల నుండి వచ్చే అవకాశం అయితే ఉంది. మనం నెక్స్ట్ అదే మీరైతే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. సంయామి అంటే సంయమము అంటే ఇంద్రియ నిగ్రహము కలవాడు ఋషి. సైరికుడు అంటే శిరముతో నేలను దున్నేవాడు అంటే నాగలితో నేలను దున్నేవాడు రైతు. సోమార్ధధరుడు అంటే సోమార్ధధరుడు అంటే చంద్రవంకను శిరస్సున ధరించిన వాడు శివుడు. హాలికుడు అంటే హలముతో నాగలిని దున్నేవాడు లేదా నాగలితో నేలను దున్నేవాడు రైతు అవుతాడు. ఇవి మనకు 8th క్లాస్లో ఉండండి. ఉత్పత్తి అర్థాలు కొన్నే ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకొని వెళ్ళండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12 ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇది మనకు 8th క్లాస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రకృతి వికృతి పదాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, అదేవిధంగా ఉత్పత్తి అర్థాలు. అయితే ఇవి మనకు ఈరోజు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫాస్ట్గా రివిజన్ అయితే చేసుకున్నాము. జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో వస్తాయి. రైట్. అంధాకారం అనే పదానికి పర్యాయ పదం ఏమవుతుంది తమస్సు, చీకటి, తిమిరము. అతివ అనే పదానికి పర్యాయ పదము స్త్రీ, ఇంతి అవుతుంది. అదేవిధంగా మనకు అని అనే పదానికి పర్యాయ పదము యుద్ధము, పోరు, సమరము, రణము. ఆకాశం అనే పదానికి పర్యాయ పదము గగనము, అంబరము. ఆభరణం అనే పదానికి పర్యాయ పదము భూషణము, అలంకారము, సొమ్ము, నగ.
ఆశ అనే పదానికి పర్యాయ పదాలు కోరిక, వాంఛ, ఇచ్ఛ. ఊర్వి అనే పదానికి పర్యాయ పదాలు భూమి, అవని, ధరణి, పుడమి, నేల. ఉసురు అనే పదానికి పర్యాయ పదము ప్రాణము, ఊపిరి, పానము, ఆయువు. ఓలి అనే పదానికి పర్యాయ పదము క్రమము, వరుస. కష్టాలు అనే పదానికి పర్యాయ పదము బాధలు, తిప్పలు, పుల్లెందలు, గోసలు, యాతనలు అనేటివి మనకు పర్యాయ పదాలు అవుతాయి కష్టానికి. నెక్స్ట్ మనకు కావుము. కావుము అనే పదానికి పర్యాయ పదం ఏమవుతుంది అంటే కాపాడుము, రక్షించుము. కినుక అనే పదానికి పర్యాయ పదం అలుక, కోపం. క్షితి అనే పదానికి పర్యాయ పదం భూమి, ధర, ధాత్రి, ధరణి. కృప అనే పదానికి పర్యాయ పదం దయ, కరుణ, జాలి, నెనరు, కనికరం. కృపానం అనే పదానికి పర్యాయ పదము కత్తి, ఖడ్గము, అసి. కొండ అనే పదానికి పర్యాయ పదము పర్వతము, అచలము, అద్రి, గుట్ట. కోపం అనే పదానికి పర్యాయ పదము ఆగ్రహము, క్రోధము, అలుగుట. నెక్స్ట్ గేలి. గేలి అనే పదానికి పర్యాయ పదాలు వెక్కిరించు, హేళన చేయు, కారెడ్డం. అదేవిధంగా కారెడ్డం ఆడు, కారెడ్డం ఆడు. చుక్క. చుక్క అంటే నక్షత్రము, తార. చెట్టు అంటే వృక్షము, తరువు, మహీజం అనేటివి పర్యాయ పదాలు అవుతాయి చెట్టు. నెక్స్ట్ చౌక. చౌక అనే పదానికి పర్యాయ పదాలు ఏమవుతాయంటే అగ్గువ, తక్కువ, చులకన, హీనం. జలది అంటే సముద్రము, అంబుది, వార్ది, సాగరం. జీవితం అంటే బతుకు, మనుగడ, జీవనము, మనికి. తండ్రి అంటే అయ్యా, అప్ప, అబ్బ, నాయన, నాన్న అని పిలుస్తాం. తల అంటే నెత్తి, శీర్షము, శిరస్సు, మస్తకము, ఉత్తమాంగం. ఉత్తమాంగం తల అంటే పర్యాయ పదాలు. తస్కరుడు అంటే దొంగ, చోరుడు, ముచ్చు అనేటివి తస్కరుడు అనే పదానికి పర్యాయ పదాలు. తృష్ణ అనే పదానికి పర్యాయ పదాలు కోరిక, వాంఛ, ఇప్స, ఈప్స. తేజీ అనే పదానికి పర్యాయ పదము గుర్రము, అశ్వము, తురంగం. దిక్కము అనే పదానికి పర్యాయ పదము ఏనుగు, గున్న, కరభం. ఏనుగు, గున్న, కరభం. దిక్కము అనే పదానికి పర్యాయ పదము ఏనుగు, గున్న, కంభం, కరభం అనే మనకు పర్యాయ పదాలు అనేటివి అవుతాయి. చూడండి, దిక్కము అనే పదానికి ఏనుగు, గున్న, కరభము అనేటివి మనకు పర్యాయ పదాలు అవుతాయి. నెక్స్ట్ మనకు ధ్వని. ధ్వని అంటే మనకు పర్యాయ పదం ఏమవుతుంది? ధ్వని అంటే శబ్దము, చప్పుడు, సవ్వడి, సద్దు. దుఃఖం అంటే ఏడుపు, శోకము, రోదనం. మనం మొన్న సుఖము అనే పదానికి వ్యతిరేక పదం అడిగారు, దుఃఖం అవుతుంది. ఇక్కడ దుఃఖం అనే పదానికి పర్యాయ పదాలు ఏడుపు, శోకం, రోదనం. నిలయము అంటే ఆవాసము, నెలవు, తానము, తావు. నెత్తురు అంటే రక్తము, రుధిరం. పరిహాసము అంటే వెక్కిరింత, హేళన, గేలి, కారెడ్డం. అదేవిధంగా దెప్పుడు. పల్లె. పల్లె అంటే గ్రామము, ఊరు, జనపదము. జనపదం అంటే అర్థం తెలుసు కదా, గ్రామం కూడా అవుతుంది. సో ఇవి మనకు పర్యాయ పదాలు. ఇంకున్నాయి, కొన్ని చూద్దాము. మనకు ఈరోజు దీంట్లోకి వెళ్ళి ఒక ప్రశ్న కూడా ఈరోజు సెషన్లో రావడం జరిగింది సోషల్ వాళ్ళకి. సరే చూద్దాము. పసిడి అంటే బంగారము, స్వర్ణము, పుత్తడి, పైడి. పుష్పము అంటే పువ్వు, కుసుమము, ప్రసూనము, విరి. పూను అనే పదానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే ధరించు, సిద్ధపడు, పట్టుదల వహించు. పొలం. పొలం అంటే క్షేత్రము, పంట భూమి, కేదారం. బంధువు అంటే చుట్టము, అతిథి. బాధ అంటే విచారము, చింత, రంది. బువ్వ అంటే అన్నము, కూడు. మడుగు అంటే కొలను, గుంట. మనస్సు అనే పదానికి పర్యాయ పదము చిత్తము, స్వాంతము, అదేవిధంగా హృదయము, ఎద, మది. ఇవి మనస్సు అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ మనిషి అనే పదానికి పర్యాయ పదాలు మానవుడు, నరుడు, మర్త్యుడు, మనుజుడు. మరుగు అనే పదానికి పర్యాయ పదము అదృశ్యము, రహస్యము, చాటు. మస్తు అనే పదానికి పర్యాయ పదము సమృద్ధి, ఎక్కువ, అధికం. మా దగ్గర మస్తు పైసలు ఉండి అంటారు కదా, సో ఆ విధంగా. నెక్స్ట్ మార్గం అంటే తొవ్వ, పథము, దారి, బాట. యోధుడు అంటే వీరుడు, బంటు, జోదు. రాత్రి అంటే నిశ, నిశీతి, రేయి, రజని, యామిని. లక్షణం అంటే గుణము, స్వభావం. నెక్స్ట్ మనకు వాక్కు. వాక్కు అంటే మాట, పలుకు, నుడుగు. వాన అంటే వర్షము, వృష్టి. వాయాసం అంటే
వాయసం అంటే కాకి మౌకలి ద్వాంక్షం, గుర్తుపెట్టుకొని వాయసం అంటే కాకి మౌకలి ద్వాంక్షం. వివాహం అంటే లగ్గము పెండ్లి పరిణయం. విశ్వాసం అంటే నమ్మకం నమ్మిక. వెన్నుడు ఈరోజు మనకు సెషన్లో సోషల్ పేపర్ 2 సోషల్ స్టడీ వారికి వచ్చినటువంటి పర్యాయ పదం ఇదే. వాడు ఏం అడిగాడంటే విష్ణువు నారాయణుడు అనే పదాలకు పర్యాయ పదం ఏది అని అడిగారు. సో మనకేమవుతుంది, వెన్నుడు అనేది అవుతుంది. ఓకేనా, విష్ణువు నారాయణుడు అనే పదాలకు పర్యాయ పదం ఏది అన్నాడు. మనకు ఆప్షన్లో వెన్నుడు ఉంటుంది. వెన్నుడు అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, మనకు ఒకసారి మనం విని చూసుకొని వెళ్ళిపోతే ఈజీగా మనం ఐడెంటిఫై అనేది చేయగలుగుతాము. ఇది మనకు పేపర్ 2 సోషల్ స్టడీలో రావడం జరిగింది ఈ క్వశ్చన్. నెక్స్ట్, సంతోషం అంటే ఆనందము, మోదము, సంబురము, హర్షం. సకలం అంటే సమస్తము, సర్వం. సఖుడు అంటే స్నేహితుడు, మిత్రుడు, సంగడి కాడు, దోస్తు, నేస్తం. సత్యం అంటే నిజము, యథార్థము, వాస్తవము, నివ్వది. ఇంకో విషయం నాన్న, పేపర్ 2 సోషల్ స్టడీ వాళ్ళకు దాదాపుగా ప్రీవియస్ పేపర్లోకి వెళ్ళి దాదాపుగా 5 to 6 క్వశ్చన్స్ అనేటివి యాజ్ ఇట్ ఈస్గా రావడం జరిగింది. కొద్దిగా మార్పులు చేర్పులు తప్ప 2016, 2022, 2023 క్వశ్చన్ పేపర్లో ఏ విధమైన ప్రశ్నలు అడిగారో యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ అండి అవి వాళ్ళకు సెషన్లలో అవే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ కావడం జరిగిందని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రీవియస్ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేయండి. నేను చెప్పే విషయం ఏంటంటే మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు అన్నీ ఫ్రీగానే అందిస్తాము. ఎలాంటి మనీ అనేది తీసుకోము. ఇది మీరు గుర్తుపెట్టుకొని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు దాంట్లో మెసేజ్ చేస్తే నేను మీకు సెండ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో అందుకనేసి మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు ఫ్రీ నోట్స్లు పొందండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నెక్స్ట్, సమం అంటే సమం అంటే సమానము, సరి, సాటి, తుల్యం. సరాగం అంటే ఒద్దిక, ఒప్పు, రాగంతో కూడినది. సహ అంటే తోడు, కూడా. సాగరం అంటే సముద్రము, అంబుది, జలది. సాటి అంటే పోలిక, స్వరూపం. సాధనం అంటే పనిముట్టు, ఉపకరణం, ఇసిరే. సేన అంటే సైన్యము, దండు, దళం. స్నేహం అంటే చెలిమి, మైత్రి, నెయ్యం. సోయగం అంటే అందం, సొగసు, వన్నె అనే పర్యాయ పదాలు అయితే ఉన్నాయి. ఇవి మనకు 9th క్లాస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్యాయ పదాలు. ఒక్కసారి మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు విని వెళ్ళిపోండి, ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్, నానార్థాలను ఒకసారి మనము చూద్దాము. 9th క్లాస్లో ఉన్నటువంటి నానార్థాలు. రైట్, మనకు ఇక నానార్థాలు ఒకసారి చూసుకున్నట్లయితే అప్పనం అనే పదానికి అర్థాలు మనకు పన్ను, కానుక, అర్పణం అవుతుంది. అర్థం అనే పదానికి నానార్థాలు కారణము, ధనము, శబ్దార్థం. ఆడు అనే పదానికి నానార్థాలు ఆడుట, మాట, స్త్రీ కూడా అవుతుంది. ఉద్యమం అంటే యత్నము, సిద్ధమగుట, పోరాటం. ఉసురు అనే పదానికి నానార్థాలు ప్రాణము, ప్రాణక్షోభము వలని దుష్ఫలం. ఎడాటం అంటే విషయము, ఆట. ఓలి అనే పదానికి నానార్థాలు ఏమవుతాయంటే వరుస, కన్యశుల్కము, శుల్కం. కళ అనే పదానికి నానార్థాలు చంద్రకళ, రాగము, శిల్పుల నైపుణ్యం. కాక అంటే కాక మీద ఉన్నాడంట విడిమి, చిన్నాన, కాకుండా. ఇవి మనకు నానార్థాలు అవుతాయి. కాలం అనే పదానికి నానార్థాలు సమయము, నలుపు, చావు, తడి. అదేవిధంగా తడి, ఇక్కడ మనము చావు అంటాం, అంటే కాలం చెందాడంటాం కదా, సో అందుకు చావు అనేది కూడా నానార్థం అవుతుంది కాలానికి. నెక్స్ట్, కాలు అనే పదానికి నానార్థం చూసుకున్నట్లయితే ఒకసారి మనము పాదము, పాతిక, అంటుకొను అంటే 4వ వంతు అని అర్థము. నెక్స్ట్, కాలుడు అంటే యముడు, శివుడు, శని. కావు అంటే రక్షించు, కాకధ్వని అనుకరణ. కృషి అంటే వ్యవసాయము, పని, ప్రయత్నం. కేరడం అంటే ఉపేక్ష, తిరస్కారము, వంకర మాట. కేసరి అంటే సింహము, గుర్రము, శ్రేష్ఠుడు. గరము అంటే రోగము, తడుపుట, మృంగుట, నీరు, కృత్రిమ విషం. ఇవి మనకు నానార్థాలు ఇంకున్నాయి. నెక్స్ట్, మనకు చక్రం అంటే మనకు తెలిసినటువంటి నానార్థాలు గీర, వృత్తము, గిరక, వృత్తము, గీర, ఒక ఆయుధము అనేటివి చక్రం యొక్క నానార్థాలు అవుతాయి. నెక్స్ట్, చారు అంటే అందము,
చింతపండుతో చేసిన రసం. చీర అంటే నార చీర, గోచి, జుట్టు, రేఖ. సో చారు అనే పదానికి అందం అని కూడా అది నాకు నానార్థం ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. రసం అనేది మనకు ఆల్రెడీ తెలిసింది. చుక్క, చుక్క అంటే నక్షత్రము, బిందువు, బొట్టు. చెలువు, చెలువు అంటే అందము, మనోహారము, విధము. తత్వము అంటే నిజస్థితి, మనసు, స్వభావము. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. అదేవిధంగా మన యొక్క కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తృష్ట అంటే అత్యాశ, ధూప. దండం అంటే కర్ర, నమస్కారము. ద్రవ్యం అనే పదానికి నానా అర్థాలు ధనము, ఇత్తడి, లక్క, ఔషధం. చారు అంటే రసము అవుతుంది, చారు అంటే అందం అవుతుంది, చారుశీల. మనకు శ్రీమంతుడి సినిమాలో హీరోని నేమ్ ఉంటుంది దాంట్లో, శృతి హాసన్. సో ఆ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకు ధర. ధర అంటే మనకు నేల, వెల, మెదడు. ధర అనే పదానికి నానార్థాలు. ధర్మము అంటే పుణ్యము, న్యాయము, యాగం. ధార అంటే ప్రవాహము, ప్రవాహము, పరంపర. ద్వాంక్షము అంటే కాకి, కొంగ, జలచర, పక్షి. నందన అంటే కుమార్తె, ఒక సంవత్సరము కూడా అవుతుంది. నెక్స్ట్ పంచ అనే పదానికి నానార్థాలు 5 గృహపార్శ్వ ప్రదేశము, ఆశ్రయం. పాండువు అంటే తెలుపు, ఒక రోగం. బతుకు అంటే జీవితము, ఆధారము. బలం అంటే శక్తి, సైన్యం. భుక్తి అంటే ఆహారము, అనుభవము, మేర. మతము అంటే అభిప్రాయము, శాస్త్రము, సమ్మతి. మతి అంటే మనస్సు, వాంఛ, వాక్కు, బుద్ధి, తలపు. నెక్స్ట్ మనకు మరుగు. మరుగు అనే పదానికి నానా అర్థాలు అదృశ్యము, చోటు, దాగు. మాట అనే పదానికి నానా అర్థాలు నింద, పలుకు. మొక్కు అంటే నమస్కారము, మొక్కుబడి. యోగము అంటే ధాన్యము, అదృష్టము, ఒక శాస్త్రము, కూడిక. రసము అంటే నీరు, చెరుకు రసం అవుతుంది, నవరసాల్లో ఒకటి అవుతుంది, చారు కూడా అవుతుంది. రాజు అంటే ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు. రూపం అంటే ఆకారం, అందం. రూపం బాగుంది అంటారు కదా, సో అందుకే రూపం అంటే అందం అని కూడా వస్తుంది. నెక్స్ట్ లక్షణము. లక్షణం అంటే గుణము, గురుతు, గురుతు. వంకలు అంటే సాకులు, నీటి కాలువలు. వంశం అంటే కులము, పిల్లన గ్రోవి. వాగ్మి అంటే ఉపన్యాసకుడు, చిలుక. వాయి అంటే కొన, నోరు, వాదర. వాహిని అంటే నది, సైన్యం. విధి అనే పదానికి నానా అర్థాలు దాత, కాలము, పని, భాగ్యం. విషము అనే పదానికి నానా అర్థాలు గరలం, జలం. నెక్స్ట్ వెలుపు. వెలుపు అనే పదానికి నానా అర్థాలు దైవము, జోస్యం. శక్తి అనే పదానికి నానా అర్థాలు బలిమి, చిల్ల, కోల, పార్వతి. సంతానం అంటే బిడ్డ, ఒక కల్ప వృక్షము, కులం. సంసారం అంటే ప్రపంచము, కుటుంబము, పుట్టుక అనే నానార్థాలు ఉన్నాయి. సభ అనే పదానికి నానార్థాలు పరిషత్తు, ఇల్లు, జూదం. సమాజం అనే పదానికి నానార్థాలు మనుషుల గుంపు, సభ. సమితి అనే పదానికి నానార్థం యుద్ధము, సమూహము, సభ, సంగమం. ఇవి సమితి అనే పదానికి నానార్థాలు. నెక్స్ట్ మనకు సాధన అనే పదానికి నానార్థాలు సాధించుట, ఉపకరణము, ఉపాయము. సృష్టి అనే పదానికి నానార్థాలు సృజించుట, ప్రకృతి, స్వభావము. ఒక్కసారి వెళ్ళేటప్పుడు చూసి వెళ్ళండి, మనకు ఖచ్చితంగా దీంట్లోకి వెళ్ళి బిట్స్ వచ్చే అవకాశం 100% డెఫినెట్లీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాల నుండి మీరు మాత్రం మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఉత్పత్తి అర్థాలు. సో ఇక్కడ నుండి కూడా మనకు ఇంతకుముందు జరిగినటువంటి సెషన్లలో టెట్ ఎగ్జామ్లలో రీసెంట్గా జరిగిన పేపర్ 2 సైన్స్ వాళ్ళకి కావచ్చు, సోషల్ వాళ్ళకి కావచ్చు, దీంట్లోకి వెళ్ళి ఉత్పత్తి అర్థాలు కూడా రావడం జరిగింది. సో చూడండి, దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒకసారి చూద్దాము. ఉత్పత్తి అర్థాలు అచ్యుతుడు. అచ్యుతుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమవుతుందంటే తన పదవి నుండి జారని వాడు. అచ్యుతుడు అంటే తన పదవి నుండి జారని వాడు. అదృష్టము అంటే చూడబడనిది, భాగ్యం. అసూయ అంటే గుణముల యందు దోషారోపణ చెయ్యుట. గుణముల యందు దోషారోపణము చెయ్యుటను మనము ఓర్వలేనితనం అంటాం, దాన్నే అసూయ అంటాం. నెక్స్ట్ అక్షతలు అంటే క్షతం లేనివి, నాశనం లేనివి. అక్షతలు అంటే
అక్షరం అంటే నాశనం పొందనిది, నాశనం పొందనిది. ఇతిహాసం అనే పదానికి వ్యుత్పత్తి అర్థం ఏమవుతుంది? ఇట్లు జరిగినదని చెప్పేడు పూర్వరాజుల చరిత్రం కలది. రామాయణము, భారతము, ఇతిహాసము. ఇతి ప్లస్ హా ప్లస్ ఆసిత్ ఇతిహాస అవుతుంది. సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కకోదారము అంటే కాకి పొట్ట వంటి పొట్టగలది పాము. కకోదారం అనే పదానికి వ్యుత్పత్తి అర్థం ఏమవుతుంది? కాకి పొట్ట వంటి పొట్టగలది పాము అనేది మనకు సరైన ఉత్పత్తి అర్థం అవుతుంది. కలుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం ధర్మం నుండి తప్పిన వాడిని దుష్టుడు అంటాం లేదా కలుడు అంటాం. గురువు అనే పదానికి మొన్న వచ్చింది మనకు, ఇది 9th లో ఉంది, 10th లో కూడా ఉంది. గురువు అనే పదానికి ఉత్పత్తి అర్థం అడిగారు. గురువు అంటే అజ్ఞానం అనే అంధాకారంను వేధించేవాడు లేదా తొలగించేవాడే ఉపాధ్యాయుడు అంటాం. నెక్స్ట్ జలది. జలది అంటే జలములు దీనిచే ధరించబడును, దీనిచే సముద్రంచే లేదా జలది అంటాం. జ్వాల అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమవుతుందంటే మనకు జ్వలించునది, మండునది, అగ్నిశిఖ. తను తనుజుడు. తనుజుడు ఏమవుతుంది? తనుజుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం శరీరం నుండి పుట్టినవాడు కొడుకు. ద్రవ్యం అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమవుతుంది? పొందదగినది, ధనము. ధర్మ ధర్మతను ధర్మతనుజుడు. ధర్మతనుజుడు అంటే ఏమవుతుందంటే మనకు తనుజుడు అనే పదానికి పర్యాయ పదము యమధర్మరాజు వరం వలన జన్మించిన వాడు ధర్మరాజు, అతనే ధర్మతనుజుడు అంటాము. నెక్స్ట్ మనకు ద్వాంశం అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమవుతుందంటే మాంసంను కాంక్షించున్నది కాకి. ధేను అనే పదానికి ఉత్పత్తి అర్థము దూడకు పాలు గుడుపునది. దూడకు పాలు గుడుపునది అంటే ఇచ్చేది అనమాట ఆవు. నెక్స్ట్ నృపాలుడు అంటే నరులను పాలించువాడు రాజు, నృపాలుడు అంటాము. నెక్స్ట్ పాషండు అనే పదానికి మనకు ఉత్పత్తి అర్థం వచ్చేసరికి సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రంను వాడుకునేవాడే పాషండు. బలిపూష్టం అనే పదానికి నానా అర్థము బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది కాకి. రైట్. మనకు నెక్స్ట్ ఉత్పత్తి అర్థము మానవులు అనే పదానికి ఉత్పత్తి అర్థం మనువు సంతతి వారు నరులు. మున్నీరు అంటే సృష్టి ఆది నుండి ఉన్న నీరు, సముద్రము. రూపాయి అంటే రౌప్యం నుండి వచ్చినది నాణ్యము లేదా వెండి నుండి వచ్చిన నాణ్యమని మనకు ఉత్పత్తి అర్థం ఉంటుంది. మసుమతి అంటే బంగారము గర్భమునందు గలది భూమి. మసుమతి అనే పేరు భరత్ అనే సినిమాలో హీరోని పేరు మసుమతి ఉంటుంది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకుని మసుమతి బంగారం. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుని కూడా ఈజీగా మనము ఆన్సర్ చేయగలుగుతాం. విషపు మేతరి అంటే హాలమును మింగినవాడు శివుడు లేదా విషమును మింగినవాడు శివుడు. ఇది మనకు కూడా రీసెంట్గా పేపర్ 2లో రావడం అయితే జరిగింది. సింహాసనము అంటే సింహాకృతిగా చేయబడిన ఉన్నత పీఠాన్ని మనం సింహాసనం అంటాం. సహోదరులు అంటే తోడబుట్టిన వారు అన్నదమ్ములు. సాగరం అంటే సాగరులచే త్రవ్వబడినది సముద్రం. ఉదయం అంటే హరింపబడినది గుండెకాయ లేదా మనసు. ఇది మనకు ఉత్పత్తి అర్థాలు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ అగ్గి అనే పదానికి మనకు వికృతి, అగ్ని అనే పదానికి వికృతి అగ్గి అవుతుంది. అద్భుతం అనే పదానికి వికృతి అబ్బురం అవుతుంది. అన్యాయం అనే పదానికి వికృతి అన్నెము. ఆర్య అనే పదానికి వికృతి అయ్య. వాళ్ళు వికృతి ఇచ్చి ప్రకృతి అడగొచ్చు, ప్రకృతి ఇచ్చి వికృతి కూడా అడగొచ్చు. ఆవేశం అంటే ఆవేశం. ఆశ అంటే ఆశ. మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నేను చెప్పినటువంటి వీడియోని ఒకసారి మీరు వింటూ వెళ్ళిపోండి, లేకపోతే ఒకసారి మీరు చూసుకోండి. చూసి మీరు పోయి ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఇవి దీంట్లోకి వెళ్ళి ఏ బిట్ వచ్చినా మనం ఈజీగా ఆన్సర్ని గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే మనకు 4 ఆప్షన్లు ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడే విని వెళ్తున్నాం కాబట్టి వెంటనే కాబట్టి క్వశ్చన్ వస్తే మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఆశ్చర్యం అనే పదానికి వికృతి అచ్చెరువు. ఆహారం అనే పదానికి వికృతి ఓగిరము. మనకు నెక్స్ట్ మొన్న వచ్చినటువంటి క్వశ్చన్ ఆలి అనే పదానికి వికృతి పదం అడగడం జరిగింది మొన్న యొక్క పేపర్ 2కు సంబంధించి సైన్స్ వాళ్ళకు, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు, తెలుగులో వాళ్ళకు ఆలి అనే పదానికి వికృతి అడిగారు. ఆన్సర్ ఓలి అవుతుంది. సో మనకు 9th క్లాస్లోకి వెళ్ళి రావడం జరిగింది ఇది. నెక్స్ట్ చూడండి, ఖచ్చితంగా వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్న ఆ టెక్స్ట్ బుక్లో లాస్ట్ పేజీలో ఉన్నటువంటి అంశాల నుండి తీసుకొని చెప్పడం జరిగింది. పర్యాయ పదాలు కావచ్చు, నానార్థాలు కావచ్చు, ఉత్పత్తి అర్థాలు కావచ్చు, ప్రకృతి వికృతులు కావచ్చు, ఏదైనా కావచ్చు, లాస్ట్ పేజీలోకి వెళ్ళి ఇవ్వడమే జరిగింది. ఉపాధ్యాయుడు అంటే వికృతి ఒజ్జా అవుతుంది. ఏక అనే పదానికి వికృతి ఎక్కము అవుతుంది. నెక్స్ట్ కన్య అనే పదానికి వికృతి కన్నే అవుతుంది. ఏమవుతుంది? కన్నే.
కర్కశం అంటే కరకు. కలహం అనే పదానికి వికృతి కయ్యం. కష్టం అనే పదానికి వికృతి కస్తి. కార్యము అనే పదానికి వికృతి కర్జం. కీర్తి అనే పదానికి వికృతి కీరితి అవుతుంది. నెక్స్ట్ కుమారుడు అనే పదానికి వికృతి కోమరుడు. కోకిల అనే పదానికి కొమ్మరుడు అవుతుంది. కుమారుడు అంటే కొమ్మరుడు. కోకిల అనే పదానికి వికృతి కోయిల. క్షేమము అనే పదానికి వికృతి సేమము. గర్వము అనే పదానికి వికృతి గర్వము. గృహము అనే పదానికి వికృతి గీము. ఇది కూడా మనకు మొన్న పేపర్ 2 సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకు రావడం అయితే జరిగింది. నెక్స్ట్ గౌరవం అనే పదానికి వికృతి గారవం. చంద్రుడు అనే పదానికి వికృతి చంద్రుడు. దృష్టి అనే పదానికి వికృతి దిష్టి. ద్వయి అంటే దోయి. దేవ అంటే దేవర. న్యాయం అంటే న్యాయం అనేది వికృతి పదం ఉంటుంది. నెక్స్ట్ నిజము అంటే నిక్కం అనేది వికృతి అవుతుంది. నిజం అనేది ప్రకృతి. దీని యొక్క వికృతి ఏమవుతుంది నిక్కం. నిక్కం యొక్క అర్థం ఏమవుతుంది నిజం లేదా సత్యం. మొన్న ఇది అర్థంలో అడగడం జరిగింది. నిత్యము అంటే నిచ్చలు. పర అంటే పరాయి అనేది వికృతి పదము. పరిహాసం అనే పదానికి వికృతి పదము పర్యాచకం. పశువు అనే పదానికి వికృతి పదం పసలం లేదా పసరం. ప్రభువు అనే పదానికి వికృతి పబువు. నెక్స్ట్ ప్రకారము అనే పదానికి వికృతి ఏమవుతుంది ప్రహారి. పీఠం అనే పదానికి వికృతి ఏమవుతుంది పీఠ. బంధం అనే పదానికి వికృతి బనం. భక్తి అనే పదానికి వికృతి భక్తి. భాగ్యం అనే పదానికి వికృతి భాగ్యం. భాష అనే పదానికి వికృతి భాష అనేది అవుతుంది. నెక్స్ట్ భుక్తి అనే పదానికి వికృతి బుత్తి. భోజనము అనే పదానికి వికృతి బోనము. భేరి అనే పదానికి వికృతి బేరి. మనుష్య అనే పదానికి వికృతి మనిషి. ఇవి మనకు ఇంకా ఉన్నాయి, ఇంకొన్ని చూద్దాం. ముఖము అనే పదానికి వికృతి ఏమవుతుంది మొఘము అవుతుంది. ఏమవుతుంది మొఘము. యత్నం అనే పదానికి వికృతి జతనము. రాజు అంటే రాయడు. రాక్షసి అంటే రక్కసి అనేది వికృతి. రాత్రి యొక్క వికృతి పదం రాత్రి. విద్య యొక్క వికృతి పదం విద్యే. విషము యొక్క వికృతి పదం విషం. వేషం యొక్క వికృతి పదం వేషం. నెక్స్ట్ శక్తి అనే పదానికి వికృతి పదం ఏమవుతుందంటే సత్తి. శిఖ అనే పదానికి వికృతి పదం సిగ. శూల అనే పదానికి వికృతి పదం శూల అవుతుంది. ఇది కూడా మనకు రీసెంట్ పేపర్ 2 వాళ్ళకు రావడం జరిగింది. శూల అనే పదానికి శూల. సంతోషం అనే పదానికి వికృతి సంతాసం. సఖి అంటే సఖి. సత్యం అనే పదానికి వికృతి సత్యం. సన్యాసి అంటే సన్నాసి. సహాయం అంటే సహాయం అనేది వికృతి పదం అవుతుంది. సింహం అంటే మనకు ఆల్రెడీ తెలిసింది సింగం. గుర్తుపెట్టుకోండి సింహం యొక్క వికృతి సింగం. సూక్తి అంటే శుద్ధి. స్త్రీ అంటే స్త్రీ యొక్క వికృతి ఏమవుతుంది ఇంతి అవుతుంది. గుర్తుపెట్టుకోండి స్త్రీ యొక్క వికృతి ఇంతి. హంస అంటే అంచ. ఉదయం అంటే యథ. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని స్త్రీ అనే పదానికి వికృతి పదం ఏమవుతుంది ఇంతి అవుతుంది. సో ఇవి మనకు 9th క్లాస్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతి పదాలు. మళ్ళీ కొన్ని జాతీయాలు ఉన్నాయి, వాటిని ఒకసారి చూద్దాం. రైట్, జాతీయాలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే వాయసం అనే దాంట్లో మనకు ఆ యొక్క పాఠంలో మసిబూసి మారెడు కాయ చేయడం అనే జాతీయానికి అర్థము మోసం చేయడము. కాకి బలగము అంటే ఎక్కువ బంధువర్గం కలిగి ఉండడాన్ని మనము కాకి బలగం అంటాము. బంధువర్గం ఎక్కువ ఉంటే ఏ జాతీయాన్ని వాడతాము కాకి బలగం అనేది. ఒకవేళ మోసం చేసే వాళ్ళని ఏమంటాము మసిబూసి మారేడుకాయ చేస్తారని చెప్తాం. నెక్స్ట్ చిన్నప్పుడు అనే పాఠంలోని జాతీయాలు. మాటా మంతి అంటే మన రాష్ట్రంలో దీనిని మాట ముచ్చట అనే అర్థంలో వాడతారు. మాటా మంతిని మాట ముచ్చట అనే అర్థంలో వాడతారు. తిలోదకాలు. తిలోదకాలు అంటే ఆశ వదులుకోవడం అనే అర్థంలో వాడతారు. తిలోదకాలు అంటే దేనిలో వాడుతాము ఆశ వదులుకోవడాన్ని అనే అర్థంలో తిలోదకాలు వాడతారు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ ఎండకు ఆ గొడుగు అంటే సందర్భానుసారంగా ఆచరించడం కాలం గడుపుతా అనేది మనకు అర్థంగా తీసుకోవడం జరుగుతుంది. లేకుంటే అవకాశవాదాన్ని కూడా మనము చెప్పుకోవచ్చు. ఏ ఎండకు ఆ గొడుగు అంటే అవకాశవాదిని కూడా ఆ యొక్క పదాన్ని వాడతాం, జాతీయాన్ని వాడతాం. ఉడుకునెత్తురు అంటే యువతలో ఉండే సహజమైన ఆవేశాన్ని ఉడుకునెత్తురు అంటారు. అలాగే ఉడుకునెత్తురు అంటారు విద్యార్థులకి. రాళ్ళు విసురుతారు విమర్శించేవాడిని రాళ్ళు విసరడం అంటారు. బంగారు బాట అంటే మంచి తోవ, అభివృద్ధి పథము, ఉన్నత మార్గము. కట్టలు తెంచుకొని పారుతుంది. హద్దులు దాటిపోతుందని అర్థము. కొంగు పసిడి అంటే సులభ సాధ్యమైన వస్తువు ఎక్కువ అందుబాటులో ఉండేదాన్ని మనం కొంగు పసిడి అంటాము. అదేవిధంగా కట్టలు తెంచుకొని పారుతుంది అంటే వెళ్ళిపోతే దాన్ని మనము ఆ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు
ఇంక కొన్ని ఈరోజు మనకు 9th క్లాస్లో ఉన్నటువంటి జాతీయాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ 10th క్లాస్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తి అర్థాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకా 10th క్లాస్లో ఉన్నటువంటి పర్యాయ పదాలను ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. మనకు దీంట్లోకి వెళ్ళి కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది పేపర్ 2 వాళ్ళకి. అండ అనే పదానికి పర్యాయ పదం ఆసరా, తోడు. ఇది కూడా మనకు కూడా మొన్న పేపర్ 2 సైన్స్ వాళ్ళకు సెషన్ 1లో సెషన్ 2లలో రావడం జరిగింది. అపూటం, అపూటం అనే పదానికి పర్యాయ పదం ఏమవుతుంది? పూర్తిగా శాంతం. ఆలయం అనే పదానికి పర్యాయ పదము ఇల్లు, గృహము. ఆశ అనే పదానికి పర్యాయ పదం ఇచ్ఛ, ఇప్స, కాంక్ష. ఉన్నతి అనే పదానికి పర్యాయ పదాలు వికాసము, అభివృద్ధి, ప్రగతి. కనకం అంటే బంగారము, హేమము, సువర్ణం. కుత్తుక అంటే గొంతు, మెడ. కోవెల అంటే గుడి, దేవలం. కృపానము అంటే ఖడ్గము, కత్తి అని పర్యాయ పదాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ చిత్తము అంటే మనకు మనసు, హృదయం అనే పర్యాయ పదాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు జలధి, జలధి అనే పదానికి పర్యాయ పదాలు ఏమవుతాయంటే వార్ధి, సముద్రము. జలజము అనే పదానికి పర్యాయ పదము పద్మము, కమలము. తారలు అంటే నక్షత్రాలు, చుక్కలు. తొలి అంటే మొదటి, ఆది. సినీ తారలు అంటాం, అంటే వాళ్ళు చుక్కల్లాగా నక్షత్రాలాగా ఉంటారని దాని యొక్క అర్థం. తొలి అంటే మొదటి, ఆది. త్యాగం అంటే ఈవి, ఈగి. ఈవి, ఈగి పదాలకు కూడా ఇవి కూడా పర్యాయ పదాలు అడగడం జరిగింది. ఈవి, ఈగి పదం యొక్క పర్యాయ పదం ఏది అని మనకు పేపర్ 2 వాళ్ళకి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఫస్ట్ సెషన్లో ఈ యొక్క ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ దిశ, దిశ అంటే దిక్కు, కాష్ట. దిశ అంటే దిక్కు, కాష్ట. దేవాలయం అంటే గుడి, కోవెల. పానుపు అంటే పరుపు, పడక. చూడండి మీరు ప్రతి క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుండే వస్తుంది. ఏదో ఒక మెటీరియల్ నా మెటీరియల్కి వెళ్ళి వచ్చింది, మేము చెప్పిన మెటీరియల్కి వెళ్ళి వచ్చింది, అది ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్ టెక్స్ట్ బుక్లో ఉన్నదే వస్తుంది. ఇదైతే ఫిక్స్ అయిపోతుంది. టెక్స్ట్ బుక్లో లేని ప్రశ్న వచ్చే అవకాశం లేదు. వచ్చిన లింకప్ టాపిక్స్ ఉన్నది వస్తుంది తప్ప ఒకవేళ వేరే అవుట్ ఆఫ్ సిలబస్ వస్తే మీకు యాడ్ స్కోర్ అనేది తప్పనిసరిగా వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దేవాలయం అంటే గుడి, కోవెల. పానుపు అంటే పరుపు, పడక. పురాగ అంటే మొత్తము, అంతా. పొంకంగా అంటే సొంపుగా, అందంగా. ఏం పొంకగా అంటారు కదా, పొంకంగా అంటే సొంపుగా, అందంగా అని అర్థం. ఏం పొంకుతున్నాం అంటారు కదా, సో ఆ యొక్క సందర్భం. చూడండి ఇక్కడ నుండి మనకు 2 పర్యాయ పదాలు రావడం జరిగింది పేపర్ 2 వాళ్ళకు మన యొక్క 10th క్లాస్లోకి ఇప్పటి వరకు. ఇంకా చూద్దాం, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ పొలిమేర అనే పదానికి పర్యాయ పదం సరిహద్దు, ఎల్ల. పోరాటం అంటే యుద్ధము, సంగ్రమం, సమరం. ప్రశంస అంటే పొగడ్త, స్తోత్రం. బంగారం అంటే పసిడి, పైడి, పుత్తడి. బాట అంటే దారి, మార్గం అనే పర్యాయ పదాలు ఉన్నాయి. భండనం అనే పదానికి పర్యాయ పదాలు యుద్ధము, రణము. భర్త అనే పదానికి పర్యాయ పదాలు ధవుడు, నాథుడు, పతి, మగడు. భార్య అంటే పత్ని, అర్ధాంగి, దయిత, దార, జాయ అనేటి భార్య యొక్క పర్యాయ పదాలు. మిత్రుడు అంటే స్నేహితుడు, చెలికాడు. ఇది కూడా రావడం జరిగింది మనకు. చూడండి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి, ఎన్ని పర్యాయ పదాలు వస్తున్నాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఒకసారి చూసి వెళ్ళండి. వటువు అంటే బ్రహ్మచారి, వడుగు, వర్ణి, ఉపనీతుడు. సో అవి చూసే ఈ యొక్క వీడియోస్ నేను చేయడం జరుగుతుంది. వర్షం అంటే సంవత్సరము, ఏడాది అని మనకు పర్యాయ పదాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ విప్రుడు, విప్రుడు అనే పదానికి పర్యాయ పదం ఏమవుతుందంటే బ్రాహ్మణుడు, భూసూరుడు. విషాదం అంటే బాధ, దుఃఖం. విష్ణు అంటే నారాయణుడు, కేశవుడు, దామోదరుడు. వెచ్చించు అంటే ఖర్చు చెయ్యు, వినియోగించు. వెన్నెల అనే పదానికి పర్యాయ పదము జ్యోత్స్న, కౌమిది, చంద్రిక. వేదాండము అంటే ఏనుగు, కరి, గజము. సంబురం అనే పదానికి వికృతి పర్యాయ పదము సంతోషము, ఆనందం. నెక్స్ట్ సొంపు అనే పదానికి పర్యాయ పదం ఏమవుతుందంటే సోయగము, సోయగము, అందం. సంస్కరణ అంటే బాగు చేయడం, చెడును రూపుమాపడం. హాటకం అంటే బంగారము, పొన్ను, కాంచనము, సువర్ణము, హేమము, కనకము. సో ఇవి 10th క్లాస్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు. నెక్స్ట్ నానార్థాలు ఒకసారి చూద్దాం. అంబరం అనే పదానికి నానార్థం వస్త్రము, ఆకాశం. ఆశ అనే పదానికి నానార్థాలు కోరిక, దిక్కు. కనకం అనే పదానికి నానార్థాలు బంగారము, ఉమ్మెత్త, సంపెంగ. కవి అనే పదానికి నానార్థాలు కవిత్వం చెప్పేవాడు, పండితుడు, శుక్రుడు, జలపక్షి, ఋషి. కులము అనే పదానికి నానార్థాలు వంశము, జాతి, శరీరము, ఇల్లు.
గురువు అనే పదానికి నానార్థాలు ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, అన్న, రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేదాన్ని కూడా మనము గురువు అంటాము. నెక్స్ట్ ఘనము. ఘనము అనే పదానికి నానార్థాలు మేఘము, ఏనుగు, కఠినము, గొప్పది, గట్టి. చిత్రం అనే పదానికి నానార్థాలు అద్భుత రసము, ఆశ్చర్యము, చిత్తరువు అంటే బొమ్మ, పద చమత్కారము. జీవనము అంటే బ్రతుకు, నీళ్లు, గాలి, ప్రాణముని అనే నానార్థాలు ఉన్నాయి. పణం అంటే పందెము, కూలి, వెల, ధనం. పేరు అంటే నామధేయము, కీర్తి, అధికము, హారం అనే నానార్థాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు భాష్మము అంటే నానార్థం. మనకు భాష్మము అంటే కన్నీరు, ఆవిరి, ఇనుము. బుధుడు అంటే నానార్థాలు పండితుడు, బుధ గ్రహం అవుతుంది, బుద్ధిమంతుడు అవుతుంది. భీముడు అంటే ధర్మరాజు తమ్ముడు, భయంకరుడు, శివుడు. మిత్రుడు అనే పదానికి నానార్థాలు సూర్యుడు, స్నేహితుడు అనే నానార్థాలు అయితే ఉన్నాయి. రాజు అనే పదానికి నానార్థాలు ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, యక్షుడు. నెక్స్ట్ వర్షము. వర్షము అనే పదానికి నానార్థాలు ఏమవుతాయి? మనకు వాన, సంవత్సరము, దేశం. సాహిత్యం అంటే కలయిక, వాజ్మయము. సిరి అంటే సంపద, లక్ష్మి అనే నానార్థాలు ఉన్నాయి. స్కందము అంటే కొమ్మ, ప్రకరణము, సమూహము, శరీరం. హరి అనే పదానికి నానార్థాలు విష్ణువు, ఇంద్రుడు, గుర్రము, దొంగ, సింహం, కోతి అనేటువంటి నానార్థాలు అయితే ఉన్నాయి. ఇంకోటి క్షేత్రము అంటే చోటు, పుణ్యక్షేత్రం, పుణ్యస్థానము, భూమి, శరీరం అనే నానార్థాలు క్షేత్రానికి. సో ఇవి మనకు 10th క్లాస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నానార్థాలు. నెక్స్ట్ ఉత్పత్తి అర్థాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ నుండి కూడా మనకు పేపర్ 2 వాళ్ళకు ప్రశ్నలు రావడం జరిగింది. కృపాణం అనే పదానికి వ్యుత్పత్తి అర్థము దయను పోగొట్టు నది కత్తి. గురువు అంటే అజ్ఞానం అనే అంధాకారం తొలగించేవాడు, ఉపాధ్యాయుడు. ఇది మనకు పేపర్ 2లో రావడం జరిగింది. మొన్న జరిగినటువంటి మన సైన్స్ వాళ్ళకి, మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ వాళ్ళకి ఇది వచ్చింది. జలది అంటే ఇది 9th కూడా ఉంది. జలమును దీనిచే ధరింపబడును సముద్రము. త్రివిక్రముడు అంటే ముల్లోకములను ఆక్రమించిన వాడు విష్ణువు. ఇది కూడా వచ్చినట్టుంది మనకు త్రివిక్రముడు. నెక్స్ట్ దాశరథి కూడా వచ్చింది. ఆ సెకండ్ డే రోజు మనకు దశరథుని మిత్రుడే శ్రీరాముడు. ఇది మనకు సెకండ్ డే కూడా రావడం జరిగింది ఉత్పత్తి అర్థం. నెక్స్ట్ నగరం అంటే కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములు కలది. పట్టణము, కొండల వల్లే పెద్ద పెద్ద భవనాలు ఉంటే దాన్ని పట్టణం అంటాం, లేదా నగరము అంటాం. నెక్స్ట్ నీరజ భవుడు అంటే కమలము నందు పుట్టినవాడు బ్రహ్మ, లేదా విష్ణువు నాభి నందు పుట్టినవాడు బ్రహ్మ. నీరజ భవుడు అంటాం. పారశర్యుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థము పారశర మహర్షి కుమారుడు. పారశర మహర్షి కుమారుడు వ్యాసుడు. నెక్స్ట్ భవాని అంటే భవుని భార్య పార్వతి అనేది ఉత్పత్తి అర్థం అవుతుంది. భగీరథి అనే పదానికి నానార్థం భగీరథునిచ్చే తీసుకుని రాబడినది. ఇది కూడా మనకు రావడం జరిగింది. నెక్స్ట్ భాను అనే పదానికి ఉన్న రీసెంట్గా పేపర్ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన పేపర్ 2లో తెలుగులో ఉత్పత్తి అర్థం అడిగారు. భాను అనే పదానికి ఉత్పత్తి అర్థం ప్రకాశించువాడు, సూర్యుడు. ఇవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని వచ్చాయి చూడండి. ఇక్కడ నుండి ఎన్ని ఉన్నాయి? ఒక 15 నుంచి 20 ఉన్నాయి అంతే. భానువు అంటే ప్రకాశించువాడు, సూర్యుడు. భాష అంటే భాషింపబడున్నది, మాట. ముని అంటే మౌనంగా ఉండేవాడు, ఋషి. వసుధ అంటే బంగారంను గర్భం నందు కలది, వసుధ లేదా భూమి అంటారు. విష్ణువు అంటే విశ్వం అంతటా వ్యాపించి ఉండువాడు, విష్ణుమూర్తి. హారుడు అంటే ప్రళయకాలమున సర్వమును హరించువాడు, శివుడు. చూడండి, ఇక్కడ నుండి మనకు చాలా క్వశ్చన్ ఇప్పటివరకు జరిగినటువంటి సెషన్లో ఇక్కడ నుండి ఉత్పత్తి అర్థాలని అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రకృతి వికృతి పదాలు ఒకసారి చూద్దాం. ఆధారము అంటే వికృతి ఏమవుతుంది? ఆదరువు. ఆజ్ఞ అనే పదానికి వికృతి ఆన. ఆశ్చర్యం అనే పదానికి వికృతి అచ్చెరువు. కథ అంటే కథ. కవిత అంటే కైత వికృతి అవుతుంది. కార్యం అనే పదానికి వికృతి కర్జం అవుతుంది. నెక్స్ట్ కావ్యము అనే పదానికి వికృతి ఏమవుతుంది? కబ్బం అవుతుంది. దిశ అనే పదానికి వికృతి దశ. ప్రయాణం అనే పదానికి పయాణం. భాష అనే పదానికి వికృతి భాష అవుతుంది. నెక్స్ట్ మృత్యువు అనే పదానికి వికృతి ఏమవుతుంది? మిత్తి అవుతుంది. ఇది జాగ్రత్తగా గుర్తు, ఇది కూడా వచ్చినట్టుంది మనకు ఆల్రెడీ. మృత్యు అనే పదానికి వికృతి మిత్తి. యోధులు అంటే జోధులు. యజ్ఞం అంటే జన్నం, ఇది గుర్తుపెట్టుకో. యజ్ఞం అనే పదానికి వికృతి జన్నం. విద్య అంటే విద్య. శిఖ అంటే సిగ. ఇవి మనకు 10th క్లాస్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు ఇంకొన్ని ఉన్నాయి చూడండి. శక్తి అంటే సత్తి అంటాము. అదేవిధంగా సముద్రం అంటే సంద్రము. సహజం అంటే సహజం. స్తంభము అంటే కంబము. ఉదయం అంటే ఎద అనే వికృతి పదాలు అయితే ఉన్నాయి. సో ఇవి మనకు 10th క్లాస్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతి పదాలు.
రైట్. మనకు ఈ వీడియోలో మనం 9th క్లాస్ అండ్ 10th క్లాస్లో ఉన్నటువంటి అన్ని అంటే లాస్ట్ పేజీలో ఉన్నటువంటి పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, అదేవిధంగా ఉత్పత్తార్థాలు, వీటన్నిటిని మనం అయితే క్లియర్గా రివిజన్ అయితే చేసుకున్నాం. ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ నుండి 40 మినిట్స్ వీడియో ఉంది. ఈ 40 మినిట్స్ వీడియోను మీరు వెళ్ళేటప్పుడన్నా ఎప్పుడన్నా ఒక్కసారి వినండి. అదేవిధంగా 6th 7th 8th అది కూడా వీడియో ఉంది, అది ఒకసారి వినండి. మీకు ఖచ్చితంగా 4 నుంచి 5 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. మీరు మార్క్స్ స్కోర్ కూడా చేయగలుగుతారు. ఎందుకంటే మనం ఒకసారి విని చూసి వెళ్ళిపోతే మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేస్తారు. నెక్స్ట్ వీడియోలో మీకు తెలుగులో ఉన్నటువంటి అన్ని అర్థాలని మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికీ యూజ్ అవుతుంది. సో మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని అయితే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. మీకు ఒక విషయం చెప్పేది ఏంటంటే, నేను ఈ యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లను స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మీకు ఫ్రీ మెటీరియల్స్ అందించాలి. పీడిఎఫ్ రూపంలో అందించగలుగుతున్నాము. ఫ్రీ మెటీరియల్స్, నోట్స్లు అవన్నీ మీకు ఫ్రీగానే అందించే ప్రయత్నం చేస్తాం. ఇది ఉన్నంత వరకు ఫ్రీగానే అందిస్తాం. ఎలాంటి డబ్బులు అనేది తీసుకోము. ఇదైతే ఫిక్స్. అది ఫిక్స్ అయ్యి ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లను తీసుకోవడం అయితే అంటే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మేము ఎప్పుడు కూడా మనీ అనేది తీసుకునే ప్రయత్నం చేయము, తీసుకోము కూడా, ఆలోచన కూడా మాకు రాదు. మీరైతే మీ యొక్క సపోర్ట్ని లైక్ చేసి మన యొక్క వీడియోస్ని మీ యొక్క మిత్రులకు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని మాకైతే అందించండి. సో థ్యాంక్ యూ.